థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి, నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు, నడిపింపు కొరకు, మేము చదివిన లేఖన భాగంలో ఉన్నటువంటి కాంతి కొరకు నీ వద్దకు వస్తున్నాం ప్రభు. మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఉన్నటువంటి భావాన్ని, సారాంశాన్ని మేమందరం గ్రహించడానికి సహాయం తెచ్చి, ఏ ఉద్దేశంతో ప్రభా మరి నీ పరిశుద్ధాత్మను ప్రేరేపించి పేతురుతో ఈ మాటలు రాయించారు, అవి గ్రహించేటువంటి కృపలోకి మమ్మల్ని నడిపించేది ప్రభు. వాటి ద్వారా మా జీవితంలో ఏ రకంగా మేము మార్పు చెందాలో, ఎక్కడ మేము మార్పు చెందాలో, ఏ బలహీనతను మేము అధిగమించాలో ప్రభా, నీ స్వార్థతలోకి, నీ రూపంలోకి, నీ ప్రతిబింబంలోకి ఎక్కడ మేము మార్చబడాలో తెలుసుకొని ఆ విధంగా మలుచుకోవటానికి ప్రభా, ఆ విధంగా మేము ప్రభా క్రాస్ చెక్ చేసుకోవడానికి సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం. నీవు కోరినట్టుగా మేము ఉంటున్నామా లేదో, నువ్వు ఆశించినట్టుగా మేము నడుచుకుంటున్నామా లేదో మేము ప్రభా వ్యక్తిగత పరీక్ష ప్రభా స్వపరీక్ష చేసుకొని, ఆ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని ప్రభు మేము ఇతరులకు మాదిరికరంగా ఆదర్శంగా ఉండటానికి సహాయం దయచేస్తానని విశ్వసిస్తున్నాం. అందరం బలహీనమే ప్రభు. అందరి బలహీనతల్ని, అందరి ఆలోచన విధానం మీ చేతులకు అప్పగిస్తాం. మరొక నూతనమైనటువంటి రీతిగా మార్పు చెంది ఇక్కడ నుండి బయలుదేరినట్లుగా ఈ సంఘాన్ని ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగించు. అందరిని బలపరిచి ప్రభా నడిపించమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఓకే అండి, మనం పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ధ్యానం చేస్తా ఉన్నాం. సో పేతురు మొదటి పత్రిక రాసినట్టుగానే 2వ పత్రిక కూడా తన జాతి వారైనటువంటి యూదులను ఉద్దేశించి రాసినట్టుగా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సో యూదులను ఉద్దేశించి రాస్తున్నాడు. చూడండి ఏమన్నాడు, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులైన సీమోను పేతురును, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. సో ఈ లేఖన భాగాన్ని లేదా ఈ పాఠ్య భాగానికి మనం పెట్టుకున్న టైటిల్, అంటే దీనికి సూటబుల్ టైటిల్ ఏమైనా ఒకళ్ళు చూసినట్లయితే రక్షణ యొక్క ఫలం లేదా మరియు రక్షణ యొక్క నిశ్చయత. సో అష్యూరెన్స్ అనేది నిజంగా మనకు ఉందా, ఫ్రూట్ ఆఫ్ ద సాల్వేషన్ మన జీవితంలో ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి చాలా ఛాలెంజింగ్ గా రాసినటువంటి మాటలు. పేతురు నిజంగానే ఛాలెంజ్ విసురుతున్నాడు. అంటే మనం ఎలా ఉన్నాం, మన రక్షణ యొక్క ఫలం మన జీవితంలో ఉందా, రక్షణ యొక్క నిశ్చయత మనం కలిగి ఉన్నామా, అంటే ఈ క్షణం చనిపోతే నాకు పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో సంపూర్ణమైన ప్రవేశము లభించే విధంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది చాలా ఛాలెంజింగ్ గా మాట్లాడడం చూస్తాం చివరి వచనంలో. సో ఏమంటున్నాడు ఇక్కడ, తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు దాసుడను అనేటువంటి మాటను కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. సో యేసుక్రీస్తు దాసుడను, పేతురు గాని, పౌలు గాని, అపోస్తులు గాని అందరూ కూడా యేసుక్రీస్తు దాసులుగా చెప్పుకోవడానికి చాలా ఇష్టపడ్డారు. ఈరోజు సర్వెంట్స్ అనేటువంటి సర్వెంట్హుడ్ లీడర్షిప్ మనం జనరల్ గా చూడడం సమాజంలో. ఎందుకంటే ఈరోజు లీడర్షిప్ అనేది తనను తాను హెచ్చించుకోవడానికి, హైరార్కీ అంటే అత్యంత ప్రధానమైనటువంటి అధికార స్థాయిని కలిగి వాడుకుంటున్నారు తప్పించి, నిజమైనటువంటి అపోస్తులు, సేవకులు ఎప్పుడు కూడా వారిని యేసుక్రీస్తు దగ్గర ఒక సర్వెంట్స్ లాగానే, ఒక దాసులుగా వాళ్ళు కనబరుచుకోవడం మనం చూస్తాం. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పేతురుతో యోహాను సువార్తలో మాట్లాడుతున్నప్పుడు నా మాటల ప్రకారం మీరు జీవిస్తే నాకు స్నేహితులై ఉంటారు అని అంటాడు. కానీ ఆ స్నేహితులు అనే మాటను అపోస్తులు ఎప్పుడు వాడుకోలేదు కదా. మేము యేసు ప్రభు మా ఫ్రెండ్ అని ఎక్కడ చెప్పుకోలేదు కదా. యేసు ప్రభు మా క్లోజ్ అని ఎక్కడ వారు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ స్థాయి ఏంటిది అనేది. అందుకే వాళ్ళు ఎంత యేసు ప్రభుతో అంత అన్యోన్యత, అంత అద్భుతమైన రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తును ఒక దైవంగానే చూశారు. అందుకే వాళ్ళు దాసులు అనేటువంటి స్థానంలో పెట్టుకొని చూశారు. దాసుడు అనే మాట ఆ కాలంలో చాలా భయంకరమైన మాటని. ఆ కాలంలో రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో, బాండ్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, పుట్టుకతో దాసులు ఎవరైతే ఉన్నారో, బాండ్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ బాండ్ సర్వెంట్ అనే పదాన్ని ఇక్కడ వాడుకున్నారు. చూడండి, మీరు ఇంగ్లీష్ లో కూడా చూస్తే సర్వెంట్ అనే ఉంటుంది. సో ఆ సర్వెంట్ అనే పదాన్ని వాళ్ళు వినియోగించుకోవడానికి ఇష్టపడ్డారు. మేము క్రీస్తు దాసులము అని చెప్పుకోవడంలో వాళ్ళు ఏమాత్రం అది చేయలేదు. సో ఇంకేమన్నాడు, అపోస్తులైన సీమోను పేతురు. పేతుర్ని దేవుడు ఒక అపోస్తులుగా నియమించాడు. అపోస్తులు అంటే ఏంటిది? పంపబడిన వాడు.
అంటే ఒక కార్యార్థమై ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం పంపబడిన వారిని అపోస్తులు అంటారు. ఇప్పుడు మనము అంబాసిడర్స్ అంటాం కదా, మన దగ్గర ఒక రాయబారి ఒక కార్యార్థమై ఒక ప్రదేశం నుంచి వెళ్ళి మరొక ప్రదేశానికి పంపబడిన వాళ్ళని మనం రాయబారిలు అంటాం, అంబాసిడర్స్ అంటాం. సో అలాగా అపోస్తులుడు అంటే ఏంటిదంటే సంఘం యొక్క క్షేమం కొరకు, సువార్త ధర్మం కొరకు, సువార్తను వ్యాప్తి చెందించడం కొరకు క్రీస్తు చేత పంపబడిన వాళ్ళని అపోస్తులు అంటారు. అందుకే 12 మంది అపోస్తులను ఎన్నుకొని పరిచయ ధర్మాన్ని నిర్వర్తించడానికి, సువార్తను విస్తరింపజేయడానికి, మనలాంటి వారిని రక్షించుకోవడానికి ఈ 12 మందిని ట్రైన్ చేసి 3.5 years తరఫీదునిచ్చి మరి పంపించడం జరిగింది. అందుకే వారిని అపోస్తులు అన్నారు. అపోస్తులు అని అంటే సువార్త నిమిత్తము, సంఘ స్థాపన నిమిత్తం ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకమైనటువంటి పని వారిది. అందుకే సీమోన్ పేతురు, నేను అపోస్తులైన సీమోన్ పేతురు అని పరిచయం చేసుకోవడం మనం చూస్తున్నాం. మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి ఏంటిదంట, దేవుని యొక్కయు మరి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభం అని చెప్పి వ్రాయినది. మా వలనే అంటే మా అపోస్తుల్లాగా మేము ఎలాగైతే అమూల్యమైన విశ్వాసం పొందామో. సో ఈ రోజు క్రైస్తవ జీవితానికి మూలం ఏంటిదంటే విశ్వాసమే. క్రైస్తవ జీవితానికి మూలం ఏంటి? విశ్వాసం. క్రైస్తవ జీవితానికి అంతటి కూడా మూలం విశ్వాసమే. అంటే యూదుల్లో చాలా మంది ఆ కాలంలో యేసు ప్రభు నమ్మలేదు, తృణీకరించారు, తిరస్కరించారు. ఈవెన్ యేసు ప్రభు సిలువ వేయమని ఒక సందర్భం వచ్చినప్పుడు కేకలు వేశారు. అలాంటి యూదుల్లో కొంతమంది ఏం చేశారంటే యేసు ప్రభును అంగీకరించారు, నమ్మారు. సో యేసే నిజమైన దేవుడు, లేదా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఎవరైతే ఉన్నాడో ఆ యేసే మెస్సయ్య అని నమ్మారు. సో యేసు మెస్సయ్య అని నమ్మడం అంటే మెస్సయ్య వస్తున్నాడు అంటే క్రీస్తు వస్తున్నాడు అనేది యూదుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ. అయితే యేసు ప్రభు నిజంగా లిటరల్ గా వచ్చినప్పుడు చాలా మంది ఆయనను మెస్సయ్యగా అంగీకరించారు, క్రీస్తుగా అంగీకరించలేదు. సో ఆయన ఒక యేసులాగా చూశారు కానీ క్రీస్తులాగా అంగీకరించారు, ఒక ప్రవక్తగా చూశారు, ఒక సామాన్యమైన వ్యక్తిగా చూశారు కానీ మెస్సయ్యగా అంగీకరించలేదు. సో అందులో అపోస్తులు మొట్టమొదటిగా యేసుక్రీస్తును అంగీకరించడం, యేసుక్రీస్తు దగ్గర తరఫీదు పొందడం, వీళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు కొంతమంది మొట్టమొదటిగా అపోస్తుల గారు 3,000 మంది, తర్వాత ఒక 5,000 మంది రక్షించబడడం మనం చూస్తాం. అలా రక్షించబడి చెదిరిపోయినటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేతురు ఇలాగా మాట్లాడు, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, అంటే మా వలన మీరు కూడా యేసుక్రీస్తునందు విశ్వసించారు, మా వలనే మీరు యేసునందు విశ్వాసం ఉంచారు, మా వలనే మీరు విశ్వాసం పొందుతున్నారు. ఈ విశ్వాసం చాలా అమూల్యమైనది అంటున్నాడు. అంటే వీళ్ళు వెలకట్టలేనిది. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా వెలకట్టలేనిది. అంటే దాంట్లో మనం చేసేది ఏం లేదు. యేసుక్రీస్తుని విశ్వసించడం మనం చేసేది ఏం లేదు కదా. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక వరంగా ఇవ్వబడింది. మనం తెలియకుండా, అంటే నిజంగా ప్రభువుని అంగీకరించడం అనేది ఒక గొప్ప కార్యం ప్రపంచం. అంత ఈజీ కాదు. మనం ఎంత జ్ఞానయుక్తంగా ఎంత ఇంటెలెక్చువల్ గా మాట్లాడినా ప్రభుని అంగీకరించడం సుఖమైన విషయము కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభుని తన హృదయంలో భద్రపరచుకుని, అంటే సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాడు అని అంటే అది కేవలం విశ్వాసం వల్ల. మనం ఎఫెసీ 2:8 చదువుతాం, ఏముంటది అక్కడ, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. రక్షణ అనేది కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే కలుగుతుంది. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. విశ్వాసం, రక్షణ అనేది కేవలం యేసునందు విశ్వాసం ఉంచిన చేత మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అలాంటి అమూల్యమైన విశ్వాసాన్ని పొందుకున్నారంట. మరి విశ్వాసం ఎలా కలిగిందంట? దేవుని యొక్క నీతిని బట్టి, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టే కలుగుతుంది. ఎందుకంటే మానవునికి నీతి ఎలా ఆరోపించబడుతుంది అని అంటే, నీతి ఎలా కలుగుతుంది అంటే విశ్వాసం ద్వారానే కలుగుతుంది కదా. విశ్వాసం లేకుండా నీతి ఆరోపించబడదు, విశ్వాసం లేకుండా నీతి కలగదు. అందుకే కదా మనము నీతిమంతులు ఎలా తీర్చబడుతున్నాం? విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే దేవుని అందరి విశ్వాసమే ఒక మనిషిని నీతిమంతులుగా నిలబెట్టగలుగుతుంది. దేవుని అందరూ ఉన్నటువంటి విశ్వాసం ఒక మనిషిని నీతిమంతులుగా చేయగలుగుతుంది. అందుకే దేవుని యొక్క నీతిని బట్టి, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనం అందరం ఏమైనా విశ్వాసంలోకి వచ్చాము. దానివల్లే మన విశ్వాసము లభించింది అనేది పేతురు చాలా స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం. సో కాబట్టి మనం పరిచయం అంటున్నాం. దీని మొదటి పాయింట్ ఏమని పెట్టుకోవచ్చు అంటే మీరు పరిచయం. మొదటి 2 వచనాల్లో పరిచయ వాక్కులు మనం చూడడం జరిగింది. పేతురు యొక్క పరిచయం చూసాం, రక్షణ యొక్క పరిచయం చూసాం. రక్షణ ఎవరి ద్వారా కలిగింది అంటే దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి రక్షణ కలుగుతుంది, విశ్వాసం వారి ద్వారానే కలుగుతుంది అని పరిచయాన్ని మనం చూసాం. రక్షణ యొక్క పరిచయం చూసాం, పేతురు యొక్క కొద్దిపాటి పరిచయాన్ని మనం చూసాము. అలాగే దేవుడు మనకి ఇచ్చిన దేవుని యొక్క నీతిని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కలిగిన నీతిని బట్టి వారిని గురించినటువంటి చిన్న పరిచయాన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. కాబట్టి ఏమని రాస్తున్నాడు? ఇలాంటి రక్షణ పొందిరు కాబట్టి వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు. ఎవరికి?
శుభవచనం ఎవరు చెప్తున్నాడు? గ్రీటింగ్స్ ఎవరు తెలియపరుస్తున్నాడు? రక్షించబడిన వారికి ఈ గ్రీటింగ్స్ అయినా చెబుతూ రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూద్దాం. రెండో పాయింట్ మనం గమనించుదాం. ప్రభావం. సో ప్రభావము ఎలాంటిది? క్రైస్తవుని జీవితం ఉండే ప్రభావం గురించి ఇక్కడ పేతురు మాట్లాడమని చూస్తున్నాం. ఏమన్నాడు? మూడో వచనం సారీ. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని కూర్చిన. మనల్ని పిలిచాడు. ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు కదా. దేవుడు పిలిచాడు. మనందరం పిలువబడ్డాం. పిలువబడడం అనేది, పిలుపు అనేది రక్షణకు సంబంధించింది. సో పిలుపు అనేది రక్షణ సందర్భంలో వాడబడింది. గ్రీక్ లో పిలుపును కాలియో అంటాం. కాలియో అంటే ఏంటంటే రక్షణ కొరకు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన వారిని మనము రక్షణ కొరకు పిలువబడ్డాం, పరలోకం కొరకు పిలువబడ్డాం, దేవుని యొక్క నిత్యరాజ్యం కొరకు పిలువబడ్డాం. కాబట్టి మనం పిలుపు గురించి ఇక్కడ పేతురు మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఏమన్నాడు? ఎలా పిలిచాడంటే తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాణిని. సో దేవుడు అంట తన గుణాన్ని బట్టి పిలిచాడంట. పిలుపు కారణం ఎవరు? మనం కాదు. ఇక్కడ కూడా ప్రాధాన్యత ఎవరిది? దేవుందే. దేవుడు తన యొక్క మహిమను బట్టి మనం పిలిచాడంట. అంటే తనకు దేవుడు మహిమ కలిగిన వాడు తనకున్న గ్లోరీని, తనకున్న మహిమని మనలాంటి సామాన్య ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు ఆయన. అవునా? ఎలా ఇవ్వాలనుకున్నాడు? రక్షణ ద్వారా మనం రక్షించి తన మహిమను పరలోక రాజ్యంలో మనందరికి ఇవ్వాలని ఆశపడ్డాడు. అందుకే తన మహిమను బట్టి పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. తన గుణాతిశయములను బట్టి. సో దేవుని యొక్క ఆట్రిబ్యూట్స్ లేదా దేవుని యొక్క గుణ లక్షణాలు చాలా ఉన్నతమైనవి. సో దేవుని గుణ లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తే రెండు రకాల గుణ లక్షణాలు మనం చూడవచ్చు. ఏంటిదంటే ఒకటి శక్తికి సంబంధించిన గుణ లక్షణాలు, అంటే సార్వభౌమిక లక్షణాలు అంటాం. రెండోది ఏమంటాం అంటే నైతిక పరమైన లక్షణాలు అంటాం. దేవునికి రెండు విధానమైన గుణ లక్షణాలు. ఒకటి సార్వభౌమిక లక్షణాలు, రెండోది నైతిక పరమైన లక్షణాలు. ఒకవేళ సార్వభౌమిక లక్షణాలను గురించి మనం చూసినట్లయితే సార్వభౌమిక లక్షణాలు ఏంటిదైనా సర్వ శక్తివంతుడు, సర్వ జ్ఞాని, సర్వ సృష్టికర్త. అంటే సరే, అంటే ఆయనకున్నటువంటి లక్షణాలు చాలా ఉన్నతమైనవి. అవి ఇంకా ఏ మానవ లోపల చూడలేము. ఆ సర్వ జ్ఞానము మనం ఎక్కడ కూడా మనం చూడం. సో ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు. అలాగే నైతిక లక్షణాలు చూసినట్లయితే మంచివాడు, నీతివంతుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు. అవునా? ఇవన్నీ నైతిక స్వభావం సంబంధించినటువంటి లక్షణాలు. అంటే దేవుని యొక్క గుణాతిశయములు, అంటే ఆయనకున్న లక్షణాలను బట్టి, ఆయనకున్నటువంటి గుణాన్ని బట్టి మనల్ని పిలుచుకున్నాడు. అంటే దేని కొరకు పిలుచుకున్నాడు? రక్షణ కొరకు మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత ఏమంటున్నటువంటి ఆ పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. ఏంటిదంట? అనుభవ జ్ఞానం మూలముగా. ఇప్పుడు ఎవరైతే మనల్ని పిలుచుకున్నాడో ఆ దేవుని ఎలా ఎరగాలంట? మనం ఎలా ఎరగాలి? అనుభవ జ్ఞానం మూలంగా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? అంటే దేవుణ్ణి మనము ప్రాక్టికల్ గా తెలుసుకోమంటున్నాడు. అవునా? ప్రాక్టికల్ గా తెలుసుకోవాలన్నా అంటే చాలా సార్లు మనం దేవుని తెలుసుకునే విషయంలో ఒక్కొక్కరు రకంగా ఉంటుంది. కొంతమంది జస్ట్ ఎమోషనల్ గా దేవుని దగ్గరికి వస్తారు. అవునా? జస్ట్ ఎమోషనల్ గా వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి జస్ట్ నీడ్స్ కోసం వస్తారు. ఫిజికల్ నీడ్స్ కోసం వస్తారు. కొంతమంది ఎమోషనల్ నీడ్స్ కోసం వస్తారు. మరి కొంతమంది ఎకనామికల్ నీడ్స్ కోసం వస్తారు. అంటే ఇప్పుడు ఎకనామికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, లేకపోతే మనం ఇతర ఫిజికల్ నీడ్స్ కోసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి గుణ లక్షణాల విషయంలో మనం అనుభవపూర్వకంగా ఎప్పటికీ తెలుసుకోలేదు. అవును కదా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కూడా కేవలం అంటే ఏదో అవసరం కోసం మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఏమైతుంది? భార్యకు భర్త అర్థం కాదు, భర్తకి భార్య ఎప్పటికీ అర్థం కాదు. వాల్యూ తెలియదు. ఏం తెలియదు? ఫస్ట్ వాల్యూ తెలియదు, విలువ తెలియదు. ఒక భర్త యొక్క విలువ భార్య అప్పటికి తెలియదు, భార్య యొక్క విలువ భర్తకి ఎప్పటికీ తెలియదు. అంటే దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అనుభవ జ్ఞానం మూలంగా ఎరుగమంటున్నాడు. అనుభవ జ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటిది? దేవుడు మంచివాడు, దేవుడు రక్షకుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు అని ఎరిగి ఉండడం ఏంటిది? జ్ఞానం. అనుభవ జ్ఞానం ఏంటిది? వాటిని అవలంబించడం నేర్చుకోవడం అనుభవ జ్ఞానం. అవునా? అంతే కదా? ఇప్పుడు ఈత ఎలా కొట్టాలని తెలిసి ఉండడం జ్ఞానం. ప్రాక్టికల్ గా చెరువులోకి వెళ్ళి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ప్రాక్టికల్ గా నేర్చుకుంటే ఏమొస్తుంది? అనుభవ జ్ఞానం వస్తుంది. ఇక్కడ నేను బోర్డు మీద కూడా మీకు ఈత ఎలా కొట్టాలో చూపించవచ్చు. బట్ ఏమవుతుంది? అక్కడ రాదు. ఇప్పుడు ఏదైనా మనకు క్లాస్ రూమ్ లో నేర్పించేది జ్ఞానం. ఏ చదువు చదివినా ల్యాబ్ లో నేర్పించేది ఏంటిది? ప్రాక్టికల్
నాలెడ్జ్ కదా, అనుభవ జ్ఞానం. ఒక డాక్టర్ చదివినా, ఒక ఇంజనీర్ చదివినా, ఒక ఎలక్ట్రీషియన్ పని చేసిన కదా, ఒక ఏం చేసిన ఫస్ట్ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది? నేర్పిస్తాం. జ్ఞానం అనేది సబ్జెక్ట్ లో క్లాస్ రూమ్ లో నేర్పించేది జ్ఞానం. మళ్ళీ క్లాస్ రూమ్ నేర్పించిన దాన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలా? ఎక్కడో ఒక దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుంది? అనుభవ జ్ఞానం వస్తుంది. అంటే ఏదైనా కానీ నువ్వు అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్ చేస్తేనే అనుభవ జ్ఞానం వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఎవరికి ఏ అనుభవ జ్ఞానము రాదు. అంటే క్రైస్తవుడు కూడా ఎక్కడ ఎదగాలని చూస్తున్నాడు ఆయన? అనుభవ జ్ఞానంలోకి రావాలంటే ఎక్కడికి రావాలా? అనుభవ జ్ఞానంలోకి రావాలి. చూడండి, అయితే ఈ అనుభవ జ్ఞానంలోకి రాకపోతే ఏమైతుంది? చూడండి, అనుభవ జ్ఞానంలోకి వస్తే ఏమైతుందంటే చూద్దాం. అనుభవ జ్ఞానం మూలంగా ఏం లభిస్తుంది? అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి. ఎవరి దైవ శక్తి? దేవుని యొక్క దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తుందంట. జీవానికి భక్తి కావాల్సింది ఎక్కడి నుండి వస్తుంది? దైవశక్తి వలన వస్తుంది. అవునా? డివైన్ పవర్, దైవశక్తి వలన మనకేం జరుగుతుందంట? జీవము మరియు భక్తి లభిస్తుందంట. అంటే ఈ భూమి మీద భక్తి చేయడానికి, ఈ భూమి మీద మనం జీవించడానికి కావలసినటువంటి దైవశక్తి ఎప్పుడు లభిస్తుందంట? అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకే లభిస్తుంది. అర్థమవుతుందా? ఈ రోజు అందరం ఎందుకు ఆ శక్తి కలిగి జీవించలేకపోతున్నాం? తిమోతి 2 తిమోతిలో ఒక మాట ఉంటది ఏంటంటే, మనం అందరం అంటే చాలా మంది పైకి భక్తి గల వారి వల్ల ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. అంటే మన పైకి భక్తి ప్రదర్శిస్తున్నాం కానీ లోపల ఏం లేదు? ఆ భక్తి యొక్క శక్తి లేదు, ఆ పవర్ లేదు. ఎందుకు లేదు? పవర్ ఎప్పుడు వస్తుందండి? ప్రాక్టీస్ చేసినప్పుడు. అంటే దేవుణ్ణి అనుభవ జ్ఞానం మూలంగా ఎరుగుతున్నప్పుడు ఏమైందంటే మనకు దైవశక్తి లభిస్తుంది, డివైన్ పవర్ లభిస్తుంది. ఈ దైవశక్తిని ఏం చేస్తామంటే మన అనుదిన జీవితంలోను భక్తిలోను ప్రదర్శిస్తాం. అవునా? నేను మాట్లాడే ప్రతి మాట ద్వారా, నేను వేసే ప్రతి అడుగు ద్వారా ప్రజలతో నేను నడుచుకునే తీరులో ఏం కనిపిస్తుంది? అప్పుడు ఒక దైవిక శక్తి కనిపిస్తుంది కదా, భక్తి కనిపిస్తుంది. ఆ శక్తి వాళ్ళని చూసి అందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మేము ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం, ఇలా ఎందుకంటే ఆ శక్తి అందరికి అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు వస్తుంది అది? మీకు మనకు మన మధ్యలో ఒక తేడా ఉంటుంది. ఏంటంటే తేడా వాస్తవానికి దేవుడు ఏం తేడాలు పెట్టలేదు. ఒకరు నేర్చుకుంటున్నారు, ఒకరు నేర్చుకోవట్లేదు, అంతే తేడా కదా. అందరం క్లాస్ రూమ్ లో నేర్చుకుంటున్నాం కానీ ప్రాక్టీస్ ఒకరు చేస్తున్నారు, ఒకరు చేయట్లేదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయను అబ్బా నేను అతనిలాగా ఎందుకు ఈత కొట్టలేకపోతున్నానని గట్టి మీద కూర్చొని ఎంత బాధపడిన ప్రయోజనం ఏంటి? నీళ్ళంటేనే భయపడుతున్నాడు, నీళ్ళ లోపల తీయడానికి భయపడుతున్నాడు. ఈ భయపడినంత కాలం ఇతనికి ఈత వస్తుందా? ఇప్పుడు అంతే కదా, ఒక ఫీలింగ్. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎట్లుంటదండి? అబ్బా నేను డ్రైవ్ చేస్తుంటే కార్ వెళ్ళిపోతుంది, నేను ఎంత కంట్రోల్ పెట్టుకుంటున్నాను. ఎలా వచ్చింది అది? ప్రాక్టీస్ చేయడం ద్వారా వచ్చింది కదా, నడుపుతుంటే వచ్చింది. ఒక్కసారి నడపగానే వస్తుంది అది? రాదు కదా. ఒకసారి ఇప్పుడు కార్ రాగానే మన సిటీలో పంపిస్తే నడపగలుగుతారా? ఈజీ కాదు, అవునా? అంటే ఎప్పుడు వస్తుంది అది? ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ లేకుండా దైవ శక్తిని మనం ప్రదర్శించలేమండి. అంటే యేసుక్రీస్తును అనుభవ జ్ఞానం మూలంగా ఆయనతో నడవాలి. ప్రాక్టికల్ గా ఆయనతో నడిచినప్పుడు అంటే నీ లోపల ఒక దైవ శక్తి రిలీజ్ అవుతుంది. ఈ దైవ శక్తి వల్ల ఏం చేస్తామంటే ఈ భూమి మీద నువ్వు కావాల్సిన జీవానికి భక్తి కావాల్సిన శక్తి లభిస్తుంది. చూడండి ఏమన్నాడు అక్కడ? దైవ శక్తి ఏం చేస్తుంట? ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నాడు. అంటే దేనికి కావాల్సిన? జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని దయచేస్తున్నాడు. అంటే ఎవరికి దయచేస్తున్నాడు అంటే దేని ద్వారా దయచేస్తున్నాడు? దైవశక్తి వల్ల దయచేస్తున్నాడు. దైవశక్తి ఎప్పుడు వస్తుంది? అనుభవ జ్ఞానం ఉంటేనే దైవశక్తి మనలో కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రాక్టికల్ గా థింక్ చేయండి. పేతురు ఛాలెంజ్ చేస్తుందా లేదా? అంటే మనకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది? విశ్వాసం పొందుకున్నారు కదా, రక్షించబడ్డారు, ఫైన్. నెక్స్ట్ ఏంటి? ఎనఫ్ అది? సో అది సరిపోవట్లేదు. అంటే మన జీవితానికి సరిపోవట్లేదు అంటే దేవుడు అందుకే తన గుణాంశములను బట్టి, మహిమలను బట్టి మనం పిలిచాడు. ఆ పిలిచిన వానికి ఏం చేయాలి? మనం పిలిచిన వానితో నడవాలి. నడిస్తేనే అనుభవ జ్ఞానము కలుగుతుంది. అనుభవ జ్ఞానం కలిగితేనే దైవశక్తి వస్తుంది. దైవశక్తి వస్తేనే ఈ భూమి మీద మనం జీవితానికి భక్తి కావాల్సినటువంటి విషయాలను మనం పొందుకోగలుగుతాం. అందుకని అని చెప్పి ఏమన్నా చూడండి, దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసు క్రీస్తుని కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. దేని వల్ల కృపా సమాధానం విస్తరిస్తుందంట?
దేవుని గురించి మరి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం ఉంటేనే కృప మరియు సమాధానం విస్తరిస్తుంది. సో దయచేసి వినండి, ఏం జరుగుతుంది చూడండి. సో ఎప్పుడంట అనుభవ జ్ఞానం ఉన్న చోటనే కృప మరియు సమాధానం విస్తరిస్తుంది, వర్ధిల్లుతాం అంటున్నాడు. అవునా? ఎక్కడ ఎప్పుడు మనం వర్ధిల్లుతున్నాము? అనుభవ జ్ఞానం లేకపోతే మనం వర్ధిల్లము, కృపలో మరియు ఆయన సమాధానంలో వర్ధిల్లము. చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు మరి మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలు వెలవెలబోతున్నాయి అంటే, పోసిపోతున్నాయి అంటే, ఒక జీవం లేని వ్యక్తులుగా ఎందుకు కనిపిస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది అంటే, నిజంగా క్రైస్తవాలు చూస్తే అబ్బా ఒక శక్తి వస్తుందా మనం చూడగానే, అబ్బా ఇలా ఉండాలి అనిపిస్తుందా? అనిపించదు కదా. అంటే మన మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ప్రభావం లేదు కదా. ఉందండి? ఒక ప్రభావవంతమైన జీవితం ఎందుకు అనిపించట్లేదు మనకి? ఏదో ట్రెడిషనల్ గా మనం సంఘానికి వెళ్ళడం, ఒక ఆచారానుసారంగా వెళ్తున్నామా వస్తున్నామా అనేది చూసుకుంటున్నాం, కానీ వ్యక్తిగత జీవితంలో దాని యొక్క ఇంపాక్ట్ ఎందుకు పడలేకపోతుంది అని అంటే, మనం జస్ట్ అంటే అటెండెన్స్ తీసుకుంటున్నాం అంతే, ఒక రకంగా చెప్పాలి. సో క్రైస్తవం అంటే అది కాదండి. మనం చూడగానే ఒక ప్రభావం కనిపించాలి, ఇంపాక్ట్ ఉండాలి, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అంటే ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ అనేది ప్రజలకు తెలియాలి. ఈవెన్ మన కొలీగ్స్ తెలియాలి, మనం జీవిస్తున్నటువంటి అన్ని జనులకు తెలియాలి. ఇప్పుడు మా రీసెంట్ మా బాబు వస్తే అరేండి ఎట్లా జీవిస్తారో ఇలా, వీళ్ళ తమ్ముడు వచ్చిన ఎలా బ్రతుకుతారు ఇలా, ఇంత అంటే సమాజం మన వైపు ఒక వైపు ఆకర్షిస్తుంటుంది. అవునా? చెప్పాలంటే ఏముంటుంది సమాజంలో? మనిషిని మన దురాశలు ప్రేరేపిస్తే, వాసన చెప్పాలంటే చూద్దాం. ఆ వచనం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఈ దైవశక్తి జీవనకు భక్తికి కావలసిన వాటిని మనకు దయచేస్తుంది. కాబట్టి ఈ అనుభవ జ్ఞానం మూలంగానే కృప మరియు సమాధానం మనకు విస్తరిస్తుందండి. అనుభవ జ్ఞానం లేని చోట కృపా సమాధానం ఉండదు. అనుభవ జ్ఞానం లేని చోట దైవశక్తి ఉండదు. దైవశక్తి లేని చోట భక్తి ఉండదు. సో భక్తి అంటే ఏదో పాటలు పాడడం, భక్తి అంటే ఉపవాసం ఉండడం, భక్తి అంటే బైబిల్ చదవడం, భక్తి అంటే క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం కాదు. ఇప్పుడున్న సీజనల్ లెంట్ డేస్ పాటిస్తే భక్తి కాదు. భక్తి అనేది ఒక పవర్ కి సంబంధించింది, ఒక శక్తికి సంబంధించింది, ఒక జీవితాన్ని ప్రభావితం చేయడానికి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం, మూడో పాయింట్ మనం చూద్దాం. ప్రతిరూపం లేదా ప్రతిబింబం అంటే ఏం కోరుకుంటున్నాడు దేవుడు? దైవశక్తి వల్ల ఏం చేయాలి? ఇప్పుడు ప్రభావం ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి? మన ప్రభావం మన జీవితంలో ఎక్కడ కనబడాలో చూపిస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారన్నట్టు వాటిని అనుగ్రహించెను. సో లోకంలో ఏముందంట? కరప్షన్ ఉంది కదా. లోకంలో ఏముంది? ఇంగ్లీష్ లో కరప్షన్ అంటే దుష్టత్వం కదా. ఈ కరప్షన్ దేని వల్ల కలుగుతుంది? లస్ట్. ఇంగ్లీష్ లో లస్ట్ ఉంది, తెలుగులో దురాశను. సో చూడండి, ఏమన్నా భ్రష్టత్వం అన్నాడు అంటే కరప్షన్. ఈ లోకంలో తెలుగులో మంచి పదం వాడదు, భ్రష్టత్వము. లోకంలో ఏముంది? భ్రష్టత్వం ఉంది. ఈ భ్రష్టత్వానికి కారణం ఏంటి? లస్ట్, దురాశలు, చెడ్డ ఆశలు. అంటే మన లోపల ఉన్నటువంటి చెడ్డ ఆశలు ఏం చేస్తున్నాయి అంటే భ్రష్టత్వానికి దారి తీస్తున్నాయి. ఒక మనుషుడు భ్రష్టుడయ్యే విధంగా, ఒక మనుషుడు ఎలాంటి ఉపయోగం లేని వ్యక్తిగా, ఒక భ్రష్టుడయ్యే విధంగా ఈ లోకము మనల్ని ఏం చేస్తుంది? ప్రభావితము చేస్తుంది. అవునా? మన సమాజం బయటికి వెళ్తే ఏమనిపిస్తుంది అంటే, నిజంగా లోకం మీద చెడు ప్రభావం మన మీద ఉంటుందా ఉండట్లేదు? అంటే మనకు తెలియనటువంటి గ్రీడీ అది కలగజేస్తుంది. మనకు తెలియనటువంటి లస్ట్ అంటే మోహపు ఆలోచనలు, లేకపోతే ఒక రకమైనటువంటి మనం చూసిన ప్రజలని మనం పోల్ చేసుకోవాలనే తలంపులు కలుగుతుంది. అవునా? మనకుంటే బాగుండు అనిపిస్తుందా? అంటే ప్రతిదీ మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. దానికి కారణం ఏంటి? గ్రీడీ, దురాశ, లేకపోతే లస్ట్ అనే పదాన్ని కూడా అక్కడ వాడడం జరిగింది. మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో గమనించినప్పుడు కూడా ఏమంటాడంటే, అసలు ఈ లోకంలో మనకు జరిగే పోరాటాల కారణం ఏంటిదని యాకోబు చాలా క్లియర్ వివరించాడు. ఏమన్నాడంటే, యాకోబు 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే మీకు ఎంత స్పష్టంగా ఉంది అంటే, అసలు మనకు యుద్ధములు, పోరాటములు ఎందుకు కలుగుతున్నాయి? వార్స్ అండ్ ఫైట్స్ మన జీవితంలో ఎందుకు మనం పొందుకుంటున్నాం అంటే రీజన్ చెప్పాడు అంటే, మన అవయవములలో నివసించే భోగేచ్ఛల నుండి. అంటే మన శరీరానికి ఉన్న అటువంటి అవయవాలకు ఒక పిచ్చి ఉంటుంది. ఏంటో తెలుసా? అవయవాలు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాయి.
అంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలని కోరుకుంటాయి. మన అవయవాలు, ప్రతి అవయవానికి కంఫర్ట్ కావాలా. ఈ కంఫర్ట్ కోసం ఏం చేస్తామంటే మన శరీరంలో ఫస్ట్ పోరాటం జరుగుతుంది. పోరాటం ఎక్కడ జరుగుతుంది? మన యుద్ధం ఎదుటి వ్యక్తితో కాదు, మనలో యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ మనలో యుద్ధం జరుగుతుంది కాబట్టి దాన్ని ఏం తీసుకొస్తున్నాం? బయటికి తీసుకొచ్చి ఎదుటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. అవునా? యుద్ధం ఎందుకు జరుగుతుంది? నీ అవయవాలను సుఖపెట్టాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు నీ భర్తతో యుద్ధం చేస్తున్నావు, నీ భార్యతో యుద్ధం చేస్తున్నావు. లేకపోతే పిల్లలైతే తల్లిదండ్రులతో యుద్ధం చేస్తారు. ఎందుకంటే అసలు మన అవయవాలకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, అవయవాలు చాలా భయంకరమైనవి. వాటికి ఎప్పుడు ఏం కావాలా? సుఖం కావాలి వాడికి. అవునా? సౌఖ్యం కావాలి, కంఫర్ట్స్ కావాలి. మెనీ కంఫర్ట్స్ అంటే ఎప్పుడు కంఫర్ట్ కోరుకుంటాం. ఆ కంఫర్ట్ ఎన్నో రకాలుగా ఉంటుంది. సో రకరకాల కోరికలు ఉండేవాడు. అసలు యుద్ధం జరుగుతుంది దానివల్ల, పోరాటం జరుగుతుందే దానివల్ల. సో అలాంటి భయంకరమైనటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి అంటే ఏం చేసినట్టు చూడండి, ఆ మహిమ గుణాశయం బట్టి, ఇంతకు మనం పైన నేర్చుకున్నాం కదా, దేవుని యొక్క ఆ మహిమ గుణాశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించాడంట. దేవుని గుణాశయములను బట్టి మనం పిలుచుకోవడం మాత్రమే కాదు, పిలుచుకొని వదిలేయలే. అబ్బా రండి అని పిలుచుకొని వదిలేశాడా? వదిలేదు. ఏమన్నాడు? వాగ్దానాలు ఇచ్చినట. పిలిచిన వారికి ఏం చేశాడు ఆయన? అదే మహిమ గుణాశయాలను బట్టి అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడండి. ఏం వాగ్దానాలు ఇచ్చాడు? రక్షణ వాగ్దానం ఇచ్చాడు కదా, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తానన్న వాగ్దానం ఇచ్చాడు. నిత్య రాజ్యంలో మనల్ని నిలబెడతానన్న వాగ్దానం ఇచ్చాడు. నిత్య రాజ్యంలో మన కొరకు ఒక అద్భుతమైన యేసుప్రభువు వెళ్తూ ఏమన్నాడండి? యోహాను సువార్తలో అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేనేడల మీకు చెప్పుదును అన్నాడు. అంటే తండ్రి ఇంట మనకు అనేకమైన నివాస స్థలాలు కలవు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనం రక్షించడానికి. ఎందుకు వెళ్ళాడు? స్థలము సిద్ధపరచడానికి. మళ్ళీ ఎందుకు రాబోతున్నాడు? తిరిగి మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? ఇప్పుడు ఆయన సిద్ధపరిచిన స్థలాలు మనకి ఇవ్వడానికి. అవును, అంటే మనము పరలోకంలో నిత్య రాజ్యము అంటే ఆ స్వాస్థ్యం అంటాం, ఆస్తిని అనుభవించాలంట. అంటే ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? ఈ వాగ్దానం ఏంటిది? అత్యద్భుతమైన ఆ వాగ్దానం పరలోకం మనకు వాగ్దానం చేయడం. సో ఇలాంటి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. మన రక్షణకు సంబంధించినటువంటి, పరలోక రాజ్యానికి సంబంధించిన అనేకమైన వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడంట? ఈ వాగ్దానం మూలముగా, ఈ వాగ్దానాల కారణంగా లోకంలో ఉన్నటువంటి దురాశను, ఆ లోకమున్న భ్రష్టత్వం అంటే ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకోవడానికి అంటే చూడండి, తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎక్కడ ఎక్కడ పాలివారం కావాలంట? దేవ స్వభావం నందు. అంటే ప్రతి క్రైస్తవుడు ఎలా మారాలని చెప్తున్నాడు పేతురు? అసలు ఇవన్నీ ఎందుకు జరిగింది? ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనం యేసుక్రీస్తు లాగా, దేవునిలాగా మార్చబడడం అనేది దేవుని యొక్క అత్యంత అద్భుతమైన ప్రణాళిక. ఎవరు కోరుకుంటాడు ఈ భూమి మీద? ఒక బాస్ ఎప్పుడు కూడా నాలా కావాలని కోరుకోడు. అంటే నా స్థాయికి ఎవరు ఎదగాలని ఎవడు కోరుకోడు. మరొక క్రికెటర్ నా స్థాయికి ఎదగాలని కోరుకోడు. కానీ అంటే జనరల్ గా సమాజంలో మన స్వార్థం ఉంటుంది. దేవుడు ఎంత నిస్వార్థపరుడు అంటే, మనం అంటే ఎలా కావాలంట? దేవుని యొక్క స్వభావంలోకి మారబడాలంట. అంత అద్భుతమైనటువంటి డిజైర్ దేవుడు. ఇది ఒక చోట లేదండి, ప్రతి చోట కనిపిస్తుంది. మన బైబిల్లో అడుగడుగునా కనిపిస్తుంది. మీరు ఎఫ్ఎస్సి 5:1 చదవండి ఒకసారి. మీరు చూడండి, చెక్ చేసుకోండి, క్రాస్ రిఫరెన్స్. ఎఫ్ఎస్సి లో రాసిన పత్రిక 5:1 చూడండి. ఏముంది అక్కడ? ప్రియులైన పిల్లల వల్లే దేవుణ్ణి పోలి నడుచుకోవాలంటే. ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? ఉందా అలాగే? ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి. అలాగే ఉందా? దాని ముందు కూడా మనం 4వ చివరి వర్షాలు కూడా ఏం చూస్తున్నాం? 4, 23, 22, 24 వర్షాలు ఏమిటి క్లియర్ గా? మా మునుపటి మీ ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ, చూడండి ఇక్కడ కూడా దురాశ గురించి మనం, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారమై నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దురాశ ఏం చేస్తుంది అంటే మన ప్రాచీన స్వభావాన్ని ఇంకా ప్రదర్శిస్తూ ఉంటది. మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేస్తుంది? ఇంకా అది ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ప్రాచీన స్వభావం ఎక్స్పోజ్ కావద్దు. ఏ స్వభావం ఎక్స్పోజ్ కావాలి? ఇప్పుడు మనకి నవీన స్వభావం ఎక్స్పోజ్ కావాలి. నవీన స్వభావం అనేది ప్రదర్శించబడాలి. అది ఫస్ట్ అది కనిపించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి.
ఉమ్. అంటే ఎంత అద్భుతమైన చూడండి, అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను ఉపయోగించండి. అంటే నా జీవితం ఈ లోకం మట్టుకు కాదు. నా జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది. నా జీవితానికి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం ఉంది, గురి ఉంది. అదేంటో తెలుసా? నేను పరలోక రాజ్యము చేరడం అనే ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఏం చేయాలంట? ఏం చేయాల? ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి లస్ట్ని తప్పించుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి దురాశను తప్పించుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి డిజైర్స్ ని ఓవర్కమ్ చేయమంటున్నాడు. దేని బట్టి ఓవర్కమ్ చేయమంటున్నాడు? ఎస్, మీ అందరికి, మన అందరం శరీరంలో ఉన్నాం, బలహీనతలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి కదా, అన్ని ఉంటాయి, ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అయితే వాటిని ఎదిరించమంటున్నాడా, వాటిని అనుసరించి వెళ్ళిపోమంటున్నాడా? అసలు రక్షణ ఎలా స్టార్ట్ అయింది మనకి? చూడండి, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎఫ్ఎస్ లో రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి చూడండి, ఒకసారి గమనించండి. అక్కడ ఏం చేసామంటే మన గత జీవితం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. రక్షించబడే ముందు మనం ఎలా నడుచుకున్నాం? మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకోండి. ఏంటిది ఈ ప్రపంచ ధర్మం చెప్తున్నాడు? అది కూడా అర్థమైంది. మీకు పెద్ద వచనం కాబట్టి మీకు అర్థం కావు. ఏముందంటే ఇక్కడ వారితో కలిసి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నామంట. అవునా? రక్షించబడ ముందు ఏం ప్రభావితం చేసింది మన జీవితంలో? శరీరం మరియు మనస్సు. అంటే శరీరం చెప్పినట్టు విన్నాం, అలాగే మనసు చెప్పినట్టు విన్నాం. అంటే శరీరానికి కోరికలు ఉన్నాయి, మనసుకు కోరికలు ఉన్నాయి. శరీరం యొక్క కోరికలను, మనసు యొక్క కోరికలను మనం నెరవేర్చుకుంటూ గడిపేశాం ఇంతకాలం. ఇప్పుడు ఎలా గడపాలి మరి? ఇప్పుడు ఆత్మ యొక్క కోరికలు నెరవేర్చడానికి ఉన్నాం. ఆమె ఏ కోరికలు నెరవేర్చాలి ఇప్పుడు? రక్షణ లేక ముందు శరీరం చెప్పినట్టు విన్నాం, అవునా? నేను కూడా విన్నాను శరీరం చెప్పినట్టు. తప్పుడు పనులు చేసాము, అన్ని చేసాము, తిరుగుమంట తిరిగాము, ఫ్రెండ్స్ తో ఇష్టం ఉన్నారు. అంటే మనం ఎటుపడినట్టు నడిపించబడ్డాం అంటే కదా. మూగ విగ్రహముల చేత కూడా నడిపించబడ్డాం, విగ్రహాలు చేశాం, అన్ని పనులు చేసాం. అయితే ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించుకున్నాడు కాబట్టి మునుపటి ప్రవర్తన మనలో కనిపించకూడదు అన్నాడు. అవునా? ఇప్పుడు ఎలాంటి కోరికలు నెరవేర్చుకోవాలి? ఆత్మ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలి. ఆమె ఇప్పుడు చెప్పండి, మన శరీర కోరికలను, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ లేము. ఇప్పుడు దేన్ని నెరవేర్చుకోవడానికి ఉన్నాం? ఆత్మ యొక్క కోరిక. అంటే ఈ వాగ్దానం మూలముగా ఆ అద్భుతమైనటువంటి ఈ దురాశలను, అంటే ఈ చెడిపోయిన దురాశల నుంచి బయటపడి ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప జీవితాన్ని జీవించేలాగా దేవ స్వభావం పారివారం కమ్మని ఈ మాటలు మనకు ప్రోత్సహిస్తున్నాయి. చూడండి, రాసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఈ వాగ్దానముల వల్ల భ్రష్టత్వం తప్పించుకొని దేవ సభలో పారిభావనకు అనుగ్రహించాడంట. ఇప్పుడు నేనంటే వెళ్తున్నాం, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు సీరియస్ ఒక జర్నీ పెట్టుకున్నారు, వెరీ ఇంపార్టెంట్ జర్నీ. ఇక్కడ నుండి మీరు ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ట్రైన్ లో. సికింద్రాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నారు. అది మీ కెరీర్ కి సంబంధించి, మీ లైఫ్ కి సంబంధించిన జర్నీ. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ పెద్ద ఇంటర్వ్యూ ఉంది, అది ఇంటర్వ్యూలో మీరు అదైపోతే మీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది. లైఫ్ టైం మీరు ఉన్నతమైన స్థాయిలో జీవిస్తారు. ఇది జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీరు సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో అనేకమైన స్టేషన్లు వస్తాయి, ట్రైన్ ఆగుతుంది. ఇప్పుడు ట్రైన్ ఆగినప్పుడు కొంతమంది మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే టెంప్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఉండిపోండి, లేకపోతే ఆడ కొంతమంది పరిచయం అయ్యారు, మా ఊరు ఇక్కడంటే మాతో పాటు వచ్చేయండి, మీరు మనం లైఫ్ ఎంజాయ్ చేద్దాము, ఏం చేస్తాం, ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్మెంట్ అవసరం లేదు మనకు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు మంచి ఏమున్నాయి, రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సో రకరకాల ఎంజాయ్ చేద్దాం ఇక్కడ అని ఆతురంటూ మీరు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మన ప్రయాణం పరలోకం అయిపోతున్నాం, యేసుక్రీస్తుని రీచ్ కావాలి. ఫైనల్ ఎక్కడ చేరాలి మనం? మన స్పిరిచువల్ జర్నీ. అవునా? జర్నీ కదా మనం చేస్తుంది, స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడ రీచ్ కావాలా? యేసుక్రీస్తుని. గురి ఏంటిది? క్రీస్తు. కొలస్సీల పత్రిక, కొలస్సీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం క్లియర్ చూస్తారు. మనం ఏంటంటే పైన వాటినే వెతకాలి, భూ సంబంధం వాడి మీద మనసు పెట్టొద్దు. ఎందుకంటే క్రీస్తు అక్కడ ఉన్నాడు. మనకు కావాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడు? సరే, ఇంకొంచెం లోతుగా ఆలోచించి ఇప్పుడు అమ్మాయిల ఎగ్జాంపుల్ లో తీసుకుందాం. నేనెంతగానో ప్రేమించిన వ్యక్తి నీ లైఫ్ లో ఉన్నాడు, నేను చాలా ప్రేమించాడు, మామూలు ప్రేమ కాదు, అది ప్రపంచంలో అంత ప్రేమ నీకు ఎవరు చూపించలేరు, అంత ప్రేమ నీకు చూపించారు. నువ్వు కూడా ఆయన ప్రేమించావు, ఇష్టపడ్డావు, ఆయన అంటే కూడా నీకు చాలా ఇష్టం. సో ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఒక ప్రాంతం నుండి ఎదురు చూస్తున్నావు, ఆయన పారా నుండి నీ దగ్గరికి
ఆయన ప్రొఫెషనల్ పని మీద వెళ్ళాడు. నీ కొరకు వెళ్ళాడు వాసన చెప్పాలంటే ఫారెన్ లో సెటిల్ అయ్యి నీకు ఒక అందమైన బిల్డింగ్ కట్టి నీకు ఒక అద్భుతమైనటువంటి ఇల్లు నిర్మించి ఊహించినటువంటి ఒక అద్భుతమైన గార్డెన్ అక్కడ నిర్మించడానికి వెళ్ళాడు. టైం పట్టింది, కొంచెం లేట్ అయింది. ఆయన నీ కొరకు తిరిగి రాబోతున్నాడు. నువ్వు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నావు. నన్ను తీసుకెళ్తాడు అని ఎదురు చూస్తున్నావు. నన్ను యూఎస్ తీసుకెళ్తాడు, అక్కడ నన్ను సెటిల్ చేస్తాడని నువ్వు కూడా ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు ఈ ఎదురు చూపులో నీకు ఇక్కడ కూడా టెంప్టేషన్స్ ఉండొచ్చు. అవునా? ఉంటాయా? లేకపోతే ఇంకేమైనా ప్రపోజల్స్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? లవ్ ప్రపోజల్స్ వస్తే ఏం చేస్తారు? అక్కడ నీకు ఎంగేజ్మెంట్ అయింది, జస్ట్ పెళ్ళే కాలేదు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. అక్కడ అన్ని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా సిద్ధపాట్లు అక్కడ జరుగుతున్నాయి. సో ఆయన ఇంకా వచ్చి తీసుకెళ్ళాలి, అంత ఒకటే పని మిగిలి ఉంది. ఏం చేయాలా? వచ్చి తీసుకెళ్ళాల. ఈ గ్యాప్ లో నేను చాలా మంది ప్రేరేపిస్తున్నారు. వాడు అతను వస్తాడో రాడో, ఆయన రాకపోవచ్చు, అక్కడ ఇంకేమైనా తెల్లామని చూసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసి ఉండొచ్చు. సో మన ఇద్దరు పెళ్లి చేసుకుందామని రోజు నీకు టెంప్టేషన్లు వస్తున్నాయి, లేదా ప్రపోజల్స్ వస్తున్నాయి. మనం రోజు ఒకరు ఇన్విటేషన్ ఇస్తున్నారు, లేకపోతే మనం డేటింగ్కి వెళ్దాం, లేకపోతే మనం పబ్కి వెళ్దాం, లేకపోతే మనం కలిసి సినిమాకి వెళ్దాం, ఈ రోజు మనం కలిసి డిన్నర్కి వెళ్దాం అని పిలుస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? వెయిట్ చేస్తారా, వెళ్ళిపోతారా? సేమ్ అదే జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు, మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. మనకి ఎప్పుడైతే రక్షించబడడం అప్పుడే మనందరికీ యేసుతో ఎంగేజ్మెంట్ అయిపోయింది స్పిరిచువల్ గా. ఇప్పుడు ఆయన తిరిగి రాబోతున్నాడు. రాబోతున్న టైంలో ఏముంది? మనకి సమాజంలో చాలా భ్రష్టత్వం ఉంది, లోకం మనల్ని ఆకర్షిస్తుంది, రకరకాల టెంప్టేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి వీటిని? దేవుడు నేను వస్తాను అని చెప్పాడు కదా, వస్తాడని చెప్పాడా లేదా? ఇప్పుడు వస్తాడనేది వాగ్దానమేనా? గ్రేట్ ప్రామిస్ కదా. నేను వస్తానని చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్ముకొని ఏం చేయాలంటే మనం, లేదు మా వాడు నా కోసము ఖచ్చితంగా వస్తాడు, నమ్మకాన్ని ప్రదర్శించాలి. అవునా కదా? ఎట్టి పరిస్థితులైనా వస్తాడు, ఎట్టి పరిస్థితులైనా మావాడు వస్తాడు, ఎట్టి పరిస్థితులైనా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ నిరీక్షణ ఉంటే ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కదా. నిరీక్షణ ఎలా ఉంటుంది? ఇప్పుడు మావాడు వస్తాడు రాడు అనుమానం ఉంటే ఏమవుతారు? ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అవును కదా? ఎవరు పడితే వాళ్ళని ప్రేమించే అవకాశం ఉంటుంది, ఎవరితో పడితే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ నా వాడు ఖచ్చితంగా వస్తాడు అనే నమ్మకం ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది? వెరీ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అవునా కదా? మరి ఆ స్ట్రాంగ్నెస్ మనకి ఎలా ఉండాలని ఇచ్చే వాగ్దానం ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ వాగ్దానం మూలంగా ఏం చేయాలంటే ఈ లోకంలో మనకు ఎదురయ్యే ఆ సమస్యలను, ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోమంటున్నాడు. తప్పించుకోవాలా వద్దా? మన ఎదురు చూపు నిజమైనదైతే, మన హోప్ నిజమైనదైతే, ఆయన ఇచ్చిన వాగ్దానం మనం నమ్మినట్లయితే ఎంత అద్భుతం కదా లైఫ్. నేను త్వరగా రాబోతున్నాను అన్నాడు. అవునా కదా? ఇంతో పాటలు మనం పాడు. వస్తావు నీవు మేఘారూఢుడవై నీ ప్రజల మధ్యలోకి, చేస్తావు నీవు వెయ్యేళ్ల పాలన నీ సంఘముతో కలసి, నీ రాక కోసం, నీ రాజ్యం కోసం చూస్తుంది ప్రాణము. యేసయ్యా రమ్ము, త్వరగా రమ్ము, ననుకోని పొమ్ము దేవా. అంటే ప్రకటనలో ఏం చూస్తాం? యేసయ్య త్వరగా రా అంటారు. లాస్ట్ వర్డ్స్ ఏముంటాయి ఇక్కడ? యేసయ్య త్వరగా రా అంటే ఎదురు చూడాలండి. యేసు ప్రభు కొరకు ఎవడైతే ఎదురు చూస్తాడో వాళ్ళ లైఫ్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే పాపం చేయడు, ఈ లోక సంబంధ విషయాలు తలమంతులై బిజీ కాలేడు, పవిత్రంగా జీవిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు, నమ్మకంగా జీవిస్తాడు, నీతిగా జీవిస్తాడు, నిజాయితీగా జీవిస్తాడు. దేవ స్వభావంలో పాల్వారం అంటే అదే కదా. ఆయన గుణ లక్షణాలు కలిగి మనము ఈ భూమి మీద జీవిస్తాం. ఇప్పుడు యేసు ప్రభు నాకు త్వరగా వస్తున్నాడని తెలిస్తే నేను ఇక్కడ సెటిల్ అవ్వాలని చూడను. అవునా? ఇక్కడ అనవసరమైన వ్యాపకాల్లో నేను తలదూర్చాను, తలామునకలైపోను. ఎంత ఉండాలో అంత ఉంటాను, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఓవర్ గా నేను ఇన్వాల్వ్ కాను ఈ లోక సంబంధమైన విషయాలలో. ఈ శరీరాన్ని ఓవర్ గా నేను సుఖపెట్టాలని చూడను. సో ఎంత అవసరం ఉంటే అంతే తీసుకుంటా. అందుకే ఎదురు చూపకుండా నిరీక్షణ ఉంటే ఈ దేవ స్వభావంలో పాల్గొనగలుగుతాం. అద్భుతమైన విషయం కదా, క్రీస్తులాగా మారుతాం. అసలు దేవుని చిత్తమే అదంట. మీరు రోమా 8:28 చదివితే ఏమన్నాడు? దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతాయి. ఏంటిదంటే ఆ మేలు? మీరందరూ కూడా క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడమే ఆ మేలు. అంటే మీ జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఒకసారి జాబ్ కోల్పోయినా, లేకపోతే ఇలాంటి కరోనా ఏమొచ్చినా కూడా
వాటన్నిటి వెనకాల దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి తెలుసా? మన జీవితంలో వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తారంటే దేవుడు సెట్ చేస్తాడు. అంటే ఇలాగా యేసుక్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా మార్చడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి. అంటే దోహదం చేయాలి. మన జీవితంలో ప్రతి శ్రమ యేసుక్రీస్తు దగ్గర చేర్చాలి. అది జరగలేదు అని అంటే అర్థం ఉండదు క్రైస్తవ జీవితం. అంటే దేవుని ప్రేమించే వారికి ఏం జరిగినా మంచి జరుగుతుంది. అన్ని మంచి జరుగుతుందని చెప్పట్లేదు అక్కడ. అన్ని మేలులే జరుగుతాయని చెప్పట్లేదు. ఏం జరిగినా మేలు కోసం జరుగుతుంది. ఒకే ఒక మేలు కోసం జరుగుతుంది. ఆ మేలు ఏంటంటే యేసుక్రీస్తులాగా మారడం. సో ఎంతో అద్భుతమైనదండి. కాబట్టి ఏమంటున్నాడు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. 5వది ప్రకారం లేదా ప్రక్రియ. 5 నుండి 7 వచనాల గురించి మనం చూస్తే ప్రకారం లేదా ప్రక్రియ అకార్డింగ్. కాబట్టి నువ్వు దేవ స్వభావంలో పాలువాడు కావాలి కాబట్టి దాని ప్రకారం జీవించాలి. ఆ ప్రక్రియలో ఉండాలి నువ్వు. అవునా? లేదా ఆ ప్రాసెస్ లో ఉండాలి. సో ఎలా ఉంటాం చెప్పండి? ఎలా అంటే ఆ ప్రాసెస్ ఏంటో ఇక్కడ మాట్లాడదు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండి. ఏంటిదంట? ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఈ కారణాన్ని బట్టి అంటే దేవ స్వభావంలో మీరు పాలువారు కావాలి. దేవ స్వభావంలో పాలువారు కావాలంటే ఏ జాగ్రత్త తీసుకోవాలి? ఎలా అవుతాం మరి దేవ స్వభావంలో పాలువారము? గర్వరే ఏమంటే మీ విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకోమంటున్నాడు. ఏమంటారా? విశ్వాసానికి ఏం తోడు కావాలంట? సద్గుణం తోడు కావాలి. ఇంగ్లీష్ లో మీరు చూడండి, మంచి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఏమనుంది? అండ్ టు నాలెడ్జ్ టెంపరెన్స్, అండ్ టు టెంపరెన్స్ పేషెన్స్, అండ్ టు పేషెన్స్ గాడ్లీనెస్. అంటే ఎంత క్లియర్ గా ఉంది అంటే ఏమంటున్నాడు అక్కడ? విశ్వాసం ఉంచాం, సరిపోయిందా? అందరి విశ్వాసం ఉంది. ఇప్పుడు అందరు దేవుని విశ్వసించినాం కదా. ఇప్పుడు విశ్వాసానికి ఏం తోడు కావాలంట? సద్గుణం. సద్గుణం అంటే ఏంటిది? మంచి గుణం. అంటే సద్గుణం. విశ్వాసం ఉంటే సరిపోదు క్రైస్తవ లోపల. దానికి ఏం తోడు కావాలంట? మంచి గుణం తోడు కావాలి. మంచి లక్షణం తోడు కావాలి. మంచి ఆలోచన తోడు కావాలి. ఒక మనిషి లోపల ఉండేటువంటి సత్ప్రవర్తన దానికి తోడు కావాలి. విశ్వాసం అంటే సరిపోదు. ఇప్పుడు దేవ స్వభావంలో పాలువారం కావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఇక్కడ మనం చూస్తున్నాం. విశ్వాసం అందు సద్గుణం ఉండాలి. సద్గుణం అందు ఏముండాలంట? జ్ఞానం అమర్చుకోవాలంట. సద్గుణానికి ఏం కావాలి? మళ్ళీ మీరు ఒక పాత్ర లాగా చూస్తే ఇప్పుడు మన దగ్గర విశ్వాసం ఉందండి. ఇప్పుడు విశ్వాసానికి ఏం తోడు కావాలా? ఇంకెళ్ళి ఒక పాత్ర, పెద్ద పాత్ర కొంచెం ఏంటిది అది? సద్గుణం అమర్చుకోవాలి. విశ్వాసానికి ఏం చేయాలి? సద్గుణాన్ని అమర్చుకోవాలి. ఈ సద్గుణానికి మళ్ళీ ఏం చేయాలి? జ్ఞానం అమర్చుకోవాలి. అంటే మంచి గుణం ఉంటే సరిపోదు. ఇప్పుడు మీకు మంచితనం ఉంది, మంచి గుణం ఉంది, సరిపోదు. కానీ మంచి గుణానికి ఏం కావాలంట? జ్ఞానం కావాలా? అందుకే బైబిల్ ఒక మాట ఉంటది, మీ ప్రేమ సకల విధములైన తెలివితోనూ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలి. ఇప్పుడు నాకు మంచి గుణం ఉంది. నేను చాలా మంది మంచి గుణం చూస్తాను. కానీ మంచి గుణం ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకునే విధంగా అజ్ఞానం చేత ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. అజ్ఞానం చేత మధ్యవర్తిత్వం చేసి మోసపోయే వాళ్ళు ఉంటారు, నష్టపోయే వాళ్ళు ఉంటారు. గుణం మంచిదే, కానీ ఏం లేదు వాళ్ళకి? జ్ఞానం కావాలి కదా. ఇప్పుడు నాకు గుణం ఉంది, మంచి గుణం ఉందని చెప్పేసి నేను ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు కదా. అందుకే బైబిల్ ఇంకో మాట కూడా మీరు దీనికి క్రాస్ రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏముంటది? పొందదగిన వానికి మేలు చేయకుండా వేను తీయవద్దు. అంటే పొందుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు కూడా వచ్చాడు, ఈ రోజు వచ్చాడు, అన్న నా భార్య బాగాలేదు, ఒక 1000 రూపాయలు పంపించాను సరే. మళ్ళీ 15 రోజులకి అన్న నా చిన్నోనికి బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేసి 1000 రూపాయలు పంపించు. నాకు ఆయన ఎవరు తెలియదు, దూరం వచ్చాడు. రీసెంట్ గా కొన్ని సంఘటనలు జరిగినాయి. పంపించాం. నేను తర్వాత ఒక బ్రదర్ని ఎంక్వైరీ, అంటే నిజంగా జరుగుతుంది అది. నాకు అర్జెంట్ అన్న, నెక్స్ట్ టైం పంపిస్తా, 2 రోజుల్లో పంపిస్తా అని రోజు. తర్వాత తెలిసింది ఏంటంటే అవన్నీ ఏం లేవు, ఊరికనే అప్పు చేయడం అలవాటు, దాన్ని దుర్వినియోగం చేసి తెలిసింది నాకు. తెలిసిన తర్వాత ఏం చేయాలి సార్? ఒకసారి అనుభవం అవుతుంది, రెండోసారి ఏం చేయాలి? ఇవ్వాలా వద్దా? ఇప్పుడు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలా వద్దా? అడిగాడు కాబట్టి ఎమోషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునా? ఒక మంచి అంటే నీ సద్గుణంలో జ్ఞానం తోడు కాకపోతే నువ్వు నష్టపోతావు. జ్ఞానం తోడు కాకపోతే నేను మోసం చేస్తాను. అవునా? మోసం చేస్తారా చేయరా? అబ్బాయి మంచోడు, ఎలాగైనా మోసం చేయొచ్చు. మనం కొంచెం కన్నీళ్లు గారిస్తే కరిగిపోతారు అనుకున్నాను. అప్పుడు ఏమైతే నీ కన్నీళ్లను, నీ ఎమోషన్స్ వాడుకుంటారు, బలహీనతని, నీ మంచితనాన్ని వాడుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే దేవుడు అలాంటి చాయిస్ ఏమి ఇవ్వని చెప్పట్లేదు. అంటే నిజంగానే జ్ఞానం తోడుగా ఉండాలి. సద్గుణానికి ఏముండాలా? ఏ పనైనా జ్ఞానయుక్తంగా చేయాలి, ఇంటలెక్చువల్ గా చేయాలి. మంచితనానికి తోడు కావాల్సింది ఏంటిది? ఇంటలెక్చువల్. అప్పుడు ఇంకా మంచిగా ఉంటది కదా. అంటే మనకున్న కొద్ది వనరులు ప్రాపర్ గా ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్తాయి. అవునా? సరైన పర్సన్ దగ్గరికి వెళ్తాయి, నిజంగా నీటి దగ్గరికి వెళ్తాయి, నిజంగా పూర్ పీపుల్ దగ్గరికి వెళ్తాయి. మనకున్న చిన్న వనరు కావచ్చు, అది 10 రూపాయలు, 500, 1000 రూపాయలు అయినా ఎక్కడికి వెళ్ళాలి? అది వాస్తవానికి
రైట్ పర్సన్ రీచ్ కావాలి. అందుకే నా ప్రతి రూపాయి రైట్ పర్సన్ రీచ్ అవుతలేదు నేను చూసుకోవాలి. అవునా? ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు మనం సంఘాల్లో చూస్తున్నాం చాలా మంది మంచోళ్ళే, కానీ డబ్బులు ఎక్కడ ఇస్తున్నారు ఎక్కువగా? సోకాళ్ళు ప్రజలకు ఇవ్వడం ద్వారా వాళ్ళు డబ్బు వ్యామోహం పెరిగిపోయి ప్రజలను మోసం చేస్తున్నారు. నిజంగా పేదవారికి అందుతుందని డబ్బు? కొన్ని మినిస్టర్లు మనం కోట్లు వేల కోట్లు చూస్తున్నాం, కానీ పేదవాళ్ళు అలాగే ఉన్నారు. నిజమైన డబ్బు ఎక్కడికి వెళ్ళాలి? రైట్ పర్సన్ దగ్గర రీచ్ అవుతుందా? మంచోళ్ళు వీళ్ళందరూ ఇచ్చే గుణం ఉన్నోళ్ళే, కానీ గుణం మంచిదే, కానీ ఏమైంది? జ్ఞానం లేకపోవడం వల్ల ఎవరు పడతాలకు ఇస్తున్నారు. దాన్ని ఇవ్వడం వల్ల ఏమైతుందంటే సమాజంలో క్రైస్తవుల్లో కొంతమంది సేవకులు కోటీశ్వరులు కదా, ఉన్నతమైన కోటీశ్వరులు అవుతున్నారు. విలేజ్లలో సేవ చేసే వాళ్ళు కనీసం తిండి కూడా ప్రాపర్ గా దొరకటువంటి వాళ్ళు. అవునా? ఇంకోడు లగ్జరీస్ లైఫ్ జీవిస్తాడు, ఇంకో వ్యక్తి ఏమవుతున్నాడు? చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించే దుస్థితి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏదైనా కావచ్చు, అది ఎక్కడ గాని సద్గుణానికి సరే ఏం తోడు కావాలి? జ్ఞానం తోడు కావాలి. ఇంకేముండాలంటే జ్ఞానం అంది ఏముండాలంట? ఆశా నిగ్రహం ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. జ్ఞానం ఉంది సరిపోదు, జ్ఞానానికి ఏం మార్చుకోవాలి? మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఈరోజు చాలా మంది సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే జ్ఞానం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు ఉప్పంగా చేస్తుంది కదా. జ్ఞానం ఏం చేస్తుంది? అఫ్ కోర్స్ దైవిక జ్ఞానం అలాంటి ప్రభావితం చూపించేది, కానీ జ్ఞానానికి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఆశా నిగ్రహము ఉండాలి. నాకు అన్ని తెలుసు అనే తత్వము ఏమైతుంది? మంచిది కాదు, గర్వానికి దారి తీస్తుంది. అంటే ప్రైడ్ ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయకూడదు, ప్రైడ్ కి దారి తీయకూడదు. దానికి ఏం కావాలి? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. చాలా హంబుల్ గా మనం పని చేసే విధంగా సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే. చూడండి, ఆత్మఫలంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం కదా. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది మనుషులకి ఆశా నిగ్రహం, తిండి మీద కొంత కంట్రోల్ ఉండదు కదా, కొంతమందికి ఇంకో దాని మీద కంట్రోల్ ఉండదు, కొంతమందికి మాటల్లో కంట్రోల్ ఉండదు, కొంతమందికి ఇప్పుడు కంట్రోల్ తప్పిపోతున్నాం చాలా విషయాల్లో. అంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ ప్రతి ఏరియాలో అవసరం, ప్రతి దాంట్లో అవసరం. ఇప్పుడు నాకు కొన్ని భోజనాలు చూస్తే కొంతమంది ఆగరు, అది నష్టం చేస్తుందన్నా కంట్రోల్ చేసుకోలేరు. అవునా? తిని తీరుతారు. అంటే ప్రతి దాంట్లో కంట్రోల్ అవసరం మనకి. కొంతమందికి ఇంకొకటి కంట్రోల్ కాదు కదా. మనకి అనేకమైన డిజైర్స్ ఏం చేస్తాయంటే మన శరీరాన్ని మన మనసును సంతోష పెట్టుకోవాలనుకుంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ రోజు చాలా మందికి ఆ సెల్ఫ్ కంట్రోల్ లేదు, కాబట్టి జ్ఞానానికి ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ అవసరం. అందుకే జ్ఞానం అనేది ఏముండాలా? ఆశా నిగ్రహము అమర్చుకోవాలి. తర్వాత ఏం చూస్తున్నాం? ఆశా నిగ్రహం సహనం ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ కి ఏముండాలా? పేషెన్స్ ఉండాలి, సహనం. ఊరికే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకున్నారు, వెంటనే వచ్చేది ఏంటిది? నెక్స్ట్ ప్రొడ్యూస్ అయ్యేది ఏంటిది? కోపం. అవునా? ఎన్నిసార్లు నేను కంట్రోల్ చేసుకోలేదు. కంట్రోల్ పెట్టుకుంటే ఏమొస్తుంది? నెక్స్ట్ కోపానికి దారితీసే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ప్రమాదం ఏముంటది? కోపమే. ఓకే, నన్ను అన్నింటిలో కంట్రోల్ ఉండమంటే అన్నింటిలో కంట్రోల్ అంటే అందుకే ఇంకోరు కంట్రోల్ పెట్టుకోవడం, ఎవరి కాదు సెల్ఫ్ కంట్రోల్ లో ఉండాలి. ఇంకోరు కంట్రోల్ పెడితే కోపం వస్తుంది. అవునా? మనం కంట్రోల్ పెట్టుకున్నప్పుడు ఏమైతుంది? మనకు కూడా కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ఏం కావాలి? అప్పుడు పేషెన్స్ కావాలి, సహనం కావాలి. సెల్ఫ్ కంట్రోల్ ఏముండాలా? సహనం ఉండాలి. ఊకే నన్ను కంట్రోల్ పెట్టుకుంటే దాన్ని ఇతరులు అలసుగా తీసుకున్నారు అనుకో, కోపం వస్తుంది. అవునా? అవును కదా. అబ్బా వీడు ఇంతే, వీడు పెద్దగా అజ్జేయడు అని అన్నప్పుడు ఏం చేస్తారు? దాన్ని కొంతమంది అలసుగా తీసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఏం కావాలి? పేషెన్స్ కావాలి, సహనం కావాలి. సహనం అంటే ఏముండాలి? మళ్ళీ భక్తిని అమర్చుకోవాలి, గాడ్లీనెస్. సహనం అంటే ఏముండాలి? భక్తి ఉండాలి, గాడ్లీనెస్ ఉండాలి. సహనం అంటే సరిపోదు, భక్తి ప్రదర్శించాలి. ఈ భక్తిలో ఏముంటుందంటే భక్తి అందు సహోదర ప్రేమను అమర్చుకోవాలి. సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, ఫిలియో అంటాం. అంటే నిజమైనటువంటి సహోదర ప్రేమను ప్రదర్శించాలి, సహోదర ప్రేమను కలిగి ఉండాలి. కరెక్టే ఉన్నది ఆలోచించు. సహోదర ప్రేమను అమర్చుకోవాలి. సో సహోదర ప్రేమ అంటే భక్తిలో ప్రదర్శించేది ఏంటిది? మళ్ళీ భక్తి అక్కడ ఎండు కాలేదు. భక్తి అనేది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయేది కాదు. భక్తి ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలా? సహోదర ప్రేమలు, ఇతరులను ప్రేమించే దగ్గర రిఫ్లెక్ట్ కావాలి. అవునా? ఈ సహోదర ప్రేమ ఉంటుంది. మళ్ళీ సహోదర ప్రేమ దయను అమర్చుకోమంటాడు. దయ అనేది ఇంగ్లీష్ లో చూస్తే చారిటీ అని ఉంటుంది. దయ అంటే అర్థం ఏంటిది? చారిటీ. అంటే సహోదర ప్రేమ అంటే మళ్ళీ ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ సిస్టర్, మనం రాగానే హక్ చేసుకొని దగ్గర తీసుకొని బాగున్నారా అని పలకరించుకోవడంతో సరిపోదు. అవునా? అక్కడ అది ఎండు కాకూడదు. ఎక్కడ ఎండు కావాలి? చారిటీ దగ్గర ఎండు కావాలి. అంటే కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా వెళ్ళి సహాయం చేసే దగ్గర ఎండు కావాలి సహోదర ప్రేమ. ఆమె
అదే మీరు ఒకసారి దీన్ని కంపేర్ చేసుకోండి. ఒకసారి 1 యోహాను 3:16-15 చూడండి ఒకసారి. 1 John chapter 3 verse 16 and 17 చూడండి ఒకసారి. 15 నుంచి చూడండి. ఏమంటే 15 నుంచి చూస్తే మీకు చాలా అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఏమన్నాడు? 1 యోహాను 1 John chapter 3 verse 15 నుంచి. ఎంత అద్భుతమైన మాటలు చూడండి అక్కడ. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. అవునా? ఇంకేమన్నాడు కదా? ఆయన ఏం చేసిండ? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాను గనక ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నామంట. మంచిగా అంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమ యొక్క డెఫినేషన్ బయటకు వచ్చిందంట. ప్రేమ ఇది అని రుజువుపరచాడంట. డెఫినేషనే కాదు, ప్రాక్టికల్ ప్రూవ్ అయింది. వాట్ ఈస్ లవ్ అనేది ఎలా చూపించాడు? క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి దిస్ ఇస్ ద లవ్ అని చూపించాడు. ఇది ప్రేమ అంటే ఇదే అని చూపించాడు. కాబట్టి ప్రేమను మనం కూడా ఎలా ప్రదర్శించమంటాడు? ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కనుక మనం కూడా ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. మన ప్రేమను కూడా ఎలా చూపించాలంటే ఒకరి కోసం అవసరమైతే ప్రాణం పెట్టే అంతగా చూపించాలంట. అంతేనా? మరి సరే, ఈ ప్రేమ మరి ప్రోగ్రెసివ్ గా ఉందా మన లైఫ్ లో? తర్వాత వర్షం ఏమంటే సరే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయమంటే ప్రేమను చూడండి. తర్వాత వర్షం అదే 3 ఇప్పుడు నేను చదివిన వర్షం తర్వాత 15 నుంచి. ఒకడు ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ప్రియులారా, మన మాటతో కాక నాలుకతో కాక సత్యముతోను క్రియతోను ప్రేమించాలి. ప్రాక్టికల్ లవ్ చూపించాడు. అవునా? ప్రేమ అనేది ఎక్కడ చూపించాలి? ఇప్పుడు ఒకడు లోక సంబంధమైన జీవనోపాధి ఉన్నాడు. లోక సంబంధ జీవనం, ఈ లోకంలో ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఎర్నింగ్ ఉంది, వనరులు ఉన్నాయి, సోర్స్ కదా, ఎకనామికల్ రిసోర్సెస్ ఉన్నాయి, రెవెన్యూ ఉంది. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంతమందికి రెవెన్యూ ఉండదు, ఎకనామికల్ రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూస్తూ ఐ లవ్ యూ బ్రదర్, టేక్ కేర్ అని చెప్పాలి. అని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? నాలుకతో చూపించొద్దంట ప్రేమను కదా, నోటి మాటతో చెప్పొద్దండి. ఎలా చూపించాలంటే సత్యముతోనూ క్రియతోనూ చూపించాలి. ఇప్పుడు కూడా ఇక్కడ అదే చూస్తున్నాం. అంటే భక్తి యందు సహోదర ప్రేమను అమర్చుకోవాలి. ఈ సహోదర ప్రేమలు ఏముండాలంట? దయ ఉండాలి. దయ అంటే చారిటీ ఉండాలి. చారిటీ అంటే ఏంటి? గివింగ్ కదా. అవసరాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఆదుకోగలిగినప్పుడే ఆ ప్రేమ నిజమైనదని ప్రూవ్ అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు కొంతమంది ఏమైపోతారు అంటే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వచ్చినాక లవ్ అనేది ప్రాక్టికల్ కంటే కూడా ఎమోషనల్. అంటే ఐ లవ్ యూ అని చెప్పుకోకపోతే ఈరోజు ఫీల్ అవుతున్నారు. పొద్దులు ఏమైనా ఒక ఐ లవ్ చెప్పాలా, పడుకున్న ముందు ఒక ఐ లవ్ చెప్పాలా, జాబ్ లో ఉన్న ఫోన్ చేసి ఈరోజు అని ఈ రోజు నాకు ఐ లవ్ చెప్పలేదు అని ఊగే పురుకొల్పునేది. అంటే ప్రాక్టికల్ లవ్ పక్కకు పోయింది. అంటే ఇప్పుడు ఓకే ఐ లవ్ అని ఏం చేయాలా? మంచిదే, అది మంచి పద్ధతి, నేను దాన్ని తప్పనట్లేదు. బట్ ఏంటి అని అంటున్నా, మంచిదే అది. ఈవెన్ ప్రాక్టికల్ లైఫ్ లో లేకపోతే ప్రయోజనం ఏంటి అది? అవునా కదా? ప్రాక్టికల్ గా చూపించుకోకపోతే ప్రయోజనం ఏంటి? సో లవ్ అనేది సహోదరులతో మనం కలిసి ఉంటున్నాము. అయితే సహోదరుల కష్టాలు వచ్చినప్పుడు చారిటీని ప్రదర్శించకపోతే నీ ప్రేమ యథార్థమైనది కాదు. ఇది అంటున్నాడు. అంటే మరి ప్రక్రియ ఏంటిది ఇక్కడ కదా? ప్రకారం జీవించాలి. అకార్డింగ్ అంటే దేవ స్వభావంలో మనం పాలువారం అవ్వాలంటే ఈ విధంగా జీవించాలి. అవునా? మరి ఉందా మన లోపల ఈ దేవ స్వభావం? విశ్వాసం అందు సద్గుణం, సద్గుణం అందు జ్ఞానం, జ్ఞానం నందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం నందు సహనం, సహనం అందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇక్కడ వరకు రీచ్ అయితే నీ భక్తి చాలా అద్భుతమైనది. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి నేను పాటలు పాడుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కేవలం బైబిల్ చదువుకుంటా, నా భక్తి నేను కేవలం ఉపవాసంలో చూపిస్తా అంటే దేవుడు ఎప్పటికీ అంగీకరించాడు. దేవుడు కావాల్సింది అది కాదు. ఒకవేళ అవి చేసిన వాటి వల్ల మళ్ళీ వాటి యొక్క అవుట్పుట్ ఏం రావాలి? అవుట్కమ్ ఏం రావాలా? ఇక్కడికి రావాలి. అవునా? మన సహోదరుని ప్రేమించే దగ్గరికి రావాలి. సో అంత అంత అద్భుతమైనదండి. అందుకే దేవ స్వభావంలో పాలువారం అంటే ఇవన్నీ కలిగితే దేవ స్వభావంలో మనం పాలు. ప్రతిఫలం చూడండి 5వ వచనం, 5వ పాయింట్ మనం చూస్తున్నాం త్వరగా. ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, చూడండి, పైవన్నీ కలిగి విస్తరించిన ఎడల ఏం జరుగుతుందంట? అవి ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవ జ్ఞానంలో మిమ్మల్ని సోమలుగా కాకుండా చేయను, నిష్ఫలులు కాకుండా చేయి. ఇదే ప్రతిఫలం. ఆమేన్. ఏంటిది రిజల్ట్? ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఇవన్నీ చేస్తే ఏమొస్తుందంట?
నువ్వు స్పిరిచువల్ గా నువ్వు లేజీ పర్సన్ కావు. స్పిరిచువల్ గా నువ్వు ఫలములు లేని, అంటే ఫ్రూట్లెస్, లేకపోతే ఫలాలు లేని వ్యక్తిగా ఎప్పటికీ ఉండలేవు. అంటే నువ్వు ఇప్పటికీ ఫలాలు లేని వ్యక్తిగా ఉంటున్నావు అంటే అర్థం ఏంటిది? ఈ దేవ స్వభావంలో పాలివారే ఈ ప్రాసెస్ లో నువ్వు ఇంకా వెళ్ళలేదు. అవునా? వెళ్ళావా వెళ్ళలేదా? ఏమంటారు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈ దేవ స్వభావంలో పాలివరే ప్రాసెస్ లో మీరు ఉన్నారా? విశ్వాసం ఉంచారు, అయిపోయిందా? మరి సద్గుణం ఎక్కడ? సద్గుణం ఉంది, అయిపోయిందా? జ్ఞానం ఎక్కడ? జ్ఞానం నాది ఆశ నిగ్రహం ఎక్కడ? ఆశ నిగ్రహం సహనం ఎక్కడ? సహనం ముందు భక్తి ఎక్కడ? భక్తి అందు సహోదర ప్రేమ ఎక్కడ? సహోదర ప్రేమ అందు ఆ దయ, ఆ ప్రేమ, ఆ చారిటీ ఎక్కడ? అది లేకపోతే నువ్వు దేవునిలోకి మారట్లేవు, దేవుని స్వభావంలోకి నువ్వు ఇంకా మారట్లేదు అని అర్థం. సింపుల్ గా చెప్పాలి. అందుకే అన్నాడు ఇవి మీకు కలిగి విస్తరించాలి. కలిగి ఉండాలంటే తర్వాత ఏం కావాలా? విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఎదగాలి, మల్టిట్యూడ్ అవ్వాలి. అవునా? సో ఇప్పుడు అది విస్తరించకపోతే ప్రయోజనం లేదు. మళ్ళీ ఇవి కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే వాటిలో ఎదగడము మరొక ఎత్తు. అందుకే అలా కలిగి ఎవరిలో అయితే విస్తరిస్తారు వాళ్ళకి ఏమంట? వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవ జ్ఞానంలో, చూడండి ఎన్నిసార్లు చూస్తున్నాం కూడా దేవుని గురించి అనుభవ జ్ఞానం గురించి, ప్రాక్టికల్ నాలెడ్జ్ లో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేస్తుంది. ఈరోజు చాలా మంది ఆధ్యాత్మిక సోమరులను మనం చూస్తున్నాం. అంటే అందరూ మన సహోదరులే, కానీ ఏంటిది? అప్పుడు సోమర్తనం ఉంది. ఏంటిది? ఆధ్యాత్మిక సోమర్తనం. సో ఆధ్యాత్మిక పరిపక్వత లేదు, అంటే నిష్ఫలము. ఆధ్యాత్మికంగా ఏమున్నారు? నిష్ఫలులుగా ఉన్నారు. మిగతా అంటే కొంతమంది ఎకనామికల్ ఎదుగుతున్నారు, జీతాలు తెచ్చుకుంటున్నారు, ఎకనామికల్ గా సెటిల్ అవుతున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, ఫ్లాట్ కొనుక్కుంటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, కారు కొనుక్కుంటున్నారు, అంత బాగానే ఉంది, బంగారం కొనుక్కుంటున్నారు, అంత బాగానే ఉంది. కానీ లోపం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆధ్యాత్మికంగా నిష్ఫలంగా ఉన్నారు. ఇవన్నీ ఉండి ఆధ్యాత్మికంగా నిష్ఫలంగా ఉంటే ప్రయోజనం అండి? అవి ఉండే తప్పనట్లేదు నేను, అవి కేవలం అవ్వండి. మరి ఆధ్యాత్మికంగా నిష్ఫలంగా ఉంటే మీరు ఫ్లాట్ కొనుక్కోండి, నాకేం సంతోషమే. మీరు రెండింటిలో ఉంటే సొంత ఫ్లాట్ ఉంటే సంతోషమే కదా. మీకు ట్రావెల్ చేస్తూ స్ట్రగుల్ అవ్వడం కానీ మీకు సొంత కారు ఉంటే నాకు సంతోషమే. బట్ అవన్నీ ఉండి చివరిగా ఆధ్యాత్మికంగా మీరు నిష్ఫలం లేదనుకో, నాకైతే సంతోషము, దేవుడికి సంతోషం ఉంటుంది. అవునా? అదే అండి, అసలు క్రైస్తవ జీవితం ఎంత శ్రేష్టమైన చూడండి, ఎంత ఉన్నతంగా ఉంది. నిష్ఫలం అయిపోతే ప్రయోజనం ఏంటి? అందుకే యేసుప్రభువు ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు కదా, ఒక లోకమంతా సంపాదించుకొని చివరికి తన ఆత్మనే పోగొట్టుకుంటే, తన ప్రాణమే పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నిష్ప్రయోజనం. నువ్వు అన్నిట్లో ఎదిగి ఆధ్యాత్మికంగా ఎదగకపోతే అది శాపం. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగి కొన్నిట్లో ఎదగపోయినా నష్టమేమీ లేదు. ఆమేన్. నువ్వు అన్నిట్లో ఎదిగి ఆధ్యాత్మికంగా వీక్ గా ఉన్నావంటే అది శాపమే. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగి కొన్నిట్లో ఎదగపోయిన పెద్ద నష్టము లేదు, దేవుడే చూసుకుంటాడు, మన అవసరతలు ఆయనే తీరుస్తాడు. ఆమేన్. సో అందుకే గురి ఎక్కడ ఉండాలా? ఆనాడు చెప్పినట్టు మరియు ఉత్తమైన దాన్ని ఏర్పడి, అంటే వాక్యం కంటే ఇంపార్టెన్స్ ఏం లేదు, ఆధ్యాత్మిక జీవితం కంటే ప్రధానమైనటువంటి అంశం క్రైస్తవునికి మరొకటి. అందుకే ఇవి మీకు కలిగి విస్తరించకపోతే ఏమవుతుందో మనం చూసాం. విస్తరించకపోతే ఏమవుతుంది అంటే చూడండి, ప్రక్కదారి పోతారంట, ప్రక్కతో పట్టినట్టు. 9వ వచనం ఏమన్నాడు? ప్రక్కదారిలో ఉన్నాను. 9వ వచనం, రక్షణ ఫలం లేకపోయినట్లయితే, అంటే ఈ వీటిలో నువ్వు విస్తరించకపోయినట్లయితే నువ్వంట పూర్వ పాపములకు కలిగిన శుద్ధి మర్చిపోయినట్లే. అంటే దేవుడు నేను క్షమించి రక్షించుకున్న సంగతి నువ్వు మర్చిపోయినట్టేనంట. అవునా? ఇందులో ఎఫెసీయులు ఏమన్నాడు? మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనప్పుడు దేవుడు మిమ్మల్ని తన మహాప్రేమ చేత బ్రతికించాడు. అవునా? అంటే ఇప్పుడు బ్రతికించిన తర్వాత కూడా మనం అలాగే జీవిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటిది? అంటే నువ్వు ఎక్కడ ఏ స్థాయి నుంచి వచ్చినావు మర్చిపోయినట్టే కదా. అవునా? అంటే దేవుడు నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చినది మర్చిపోయాను. అంటే నీ గతంలో దేవుడు నేను క్షమించినటువంటి నీ పాపంలో శుద్ధీకరించిన విషయం నువ్వు మర్చిపోయినట్టే. అంటే నువ్వు దేవ స్వభావంలో పాలువారే ప్రక్రియలో లేకపోయినట్లయితే, ఈ ప్రాసెస్ లో నువ్వు కొనసాగించబడకపోయినట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను క్షమించాడు, నేను పాపాలను క్షమించాడు అని ఈ అద్భుతమైన విషయాన్ని నువ్వు మర్చిపోయినాడు. ఇంకేమన్నా నువ్వు గుడ్డివాడు అవుతావంట, దూరదృష్టి లేనివాడు. అంటే సమాజంలో మనం ముందు చూపుంటది కదా, భవిష్యత్తు విషయం వచ్చినప్పుడు, ఎకనామికల్ చూసినప్పుడు ఒక కెరీర్ సెట్ చేసుకుంటాం, భవిష్యత్తులో ఎదగాలి, మన పిల్లలకు మంచి భవిష్యత్తు వేయాలని ఎంత దృష్టి నీకు దూరదృష్టి ఉంటుందో, నీకు ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటావో, మరి ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే అడ్వాన్స్డ్ ఉండాలి కదా. ఈ లోకంలో అడ్వాన్స్ ఉండదు, తప్పేమనట్లేదు, కానీ మరి స్పిరిచువల్ కూడా అడ్వాన్స్డ్ ఉండాలి కదా, దూరదృష్టి కలిగి ఉండాలి. అంటే రేపు నేను పరలోక రాజ్యం చేరేవాడిని. అవునా? అంటే నువ్వు ఎవరైతే ఈ ప్రాసెస్ లో ఉండరో
వాళ్ళు ఖచ్చితంగా గుడ్డివాడు అవుతారంట, దూరదృష్టి లేనివాడు అవుతారంట. మరి బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్. ఇది ఆడిన విషయమా? ఈజీగా పక్కన పెట్టే విషయము కాదు. ఇంకేం చెప్తాను చెప్పండి. పక్కదో పడతాం. దేవ స్వభావం ఇప్పుడు మంచి లేదంటే చెడే. నెక్స్ట్ మనం కంట్రోల్ చేసేది ఏంటిది? మనం అనుకుంటాం ఇప్పుడు నేను మంచిలో లేని చెడు న్యూట్రల్ గా ఉండొచ్చు మీలో చాలా మంది. నిజమే కదా? న్యూట్రల్ గా ఉన్నారు చాలా మంది. న్యూట్రల్ గా ఉన్నవాడు ఏదో ఒక దారి చూస్ చేసుకోవాలి. అవునా? ఒకవేళ నువ్వు మంచి దారిని చూస్ చేసుకోలేదు అంటే నువ్వు ఆటోమేటిక్ గా నీ లైఫ్ లో కంట్రోల్ అయ్యేది ఏంటిది? చెడు దారి. అవునా? నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రాణాన్ని ఇవ్వలేదు. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ నీ లైఫ్ ని ఇంకొకటి ఆక్యుపై చేస్తుందా? చేయదు. స్వాధీనం ఉంచుకుంటుందా? ఖచ్చితంగా ఉంచుకుంటుంది. నువ్వు ఒక గోల్ పెట్టుకొని ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటే ఈ సమాజం యొక్క ప్రభావం నేను కంట్రోల్ చేయదు. ఒకవేళ నువ్వు న్యూట్రల్ గా ఉంటే ఏదో ఒక రోజు నువ్వు న్యూట్రల్ గా ఉన్నావు, లోకంలో ఎక్కువ గడపట్లేదు, అలా చెప్పేసి స్పిరిచువల్ ఎక్కువ స్ట్రాంగ్ కాదు. అది మంచిదా చెడ్డదా? ఈ రోజు మంచిగానే ఉండదు. నువ్వు అనుకోవచ్చు అంటే నేను జస్టిఫికేషన్ చేసుకోవచ్చు నీకు నువ్వు. అరే నేను బాగానే ఉన్నాను, మరి లోక సంబంధంగా లేను అలా అని చెప్పేసి ఆత్మలో ఏం ఫైర్ లేదు, పైకి ఎదగట్లేదు, బట్ న్యూట్రల్ గా ఉన్నాను ఫైన్ అనుకోవచ్చు. కానీ ఫైన్ ఏమైతే రేపు లోకం వైపు ఆకర్షించే ప్రమాదం ఖచ్చితంగా 100%. ఎవరన్నా వచ్చి మనం కన్విన్స్ చేస్తే అటువైపు మళ్ళించబడతాం. ఎంత ప్రమాదకరం ఆలోచన. అంటే గుడ్డివారం అవుతాం, దురదృష్టి లేని వాళ్ళం అయిపోతాం, పక్కదో పడతాం. చెప్పాలంటే సైడ్ ట్రాక్, రాంగ్ రోడ్కి వెళ్ళిపోతాం. అవునా? రాంగ్ డెస్టినేషన్, రాంగ్ గోల్స్ ఏర్పడతాయి. న్యూట్రల్ గా ఉన్నవానే కదా సాతాన్ టార్గెట్ చేసుకునేది. అప్పుడు ఖాళీ ఉన్నాడు, ఎంటీ ఉన్నాడు, అటాక్ చేయాలి. అవునా? ఎంటీగా ఉంటేనే ప్రమాదం. సో చివరి మాట చెప్పి నేను ముగిస్తారు. ప్రవేశం, అద్భుతమైనటువంటి ప్రవేశం. ఎక్కడ ప్రవేశం ఇది? 10-11 వర్షం మనం చూస్తే, కాబట్టి మీ రక్షణ పిలుపును మరియు ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త పడండి. ఎందుకు లేదు? అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోండి. ఏం పిలుపు ఇది? రక్షణ పిలుపు కదా, సాల్వేషన్ కాలింగ్ ఇది. సో అయితే మన దేవుడు రక్షించుకోవడానికి పిలుచుకున్నాడు కాబట్టి మన రక్షణ పిలుపులో నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకో. నువ్వు ఆ ఎలక్షన్ లో ఉన్నావో లేదా, ఆ పరలోకాని కోసం నువ్వు ఎలక్ట్ చేయబడ్డావు, ఆ దారిలో నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకో. అవునా? చెక్ చేసుకోవాలి కదా, క్రాస్ చెక్ చేసుకోమంటావు. నువ్వు అలాగే ఉన్నావా? నీ రక్షణ పిలుపులోనే ఉన్నావా? నువ్వు పరలోకం కోసం ఎలక్ట్ చేయబడ్డావు, ఆ ఎలక్షన్ లో ఉన్నావా? చెక్ చేసుకోమంటున్నాడు. నిశ్చయం చేసుకో, కన్ఫర్మ్ చేసుకో, అసూరెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఎలా చదవాలి ఇప్పుడు? అందుకే అండి 11 మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఏంటంటే రక్షణ క్రియలు చేయవారు తొట్టిల్లరంట. అంటే దేవ స్వభావంలో పాలువారైతుండు. ఈ భూమి మీద ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నా, ఎంత భ్రష్టత్వం ఉన్నా, ఎంత చెడుతనం ఉన్నా మనం ఏం చేస్తామంటే కదిలించబడమంట. అర్థమవుతుందండి? మన పక్కకి అంటే విచ్చలవిడితనం వచ్చేసి మొత్తం పబ్బు కల్చర్ వచ్చేసి ఇష్టానుసారంగా వ్యభిచరించి ఇష్టానుసారంగా ఆడపిల్లలు మగపిల్లలతో మన కళ్ళ ముందు గడిపినా కూడా, ఒకవేళ మన యూత్ అయితే అక్కడ ఉన్నాం అనుకో, మన ఫ్రెండ్స్ అలాంటి గుంపులో ఉన్నారనుకో, అయినా కూడా మనం ఏం చేస్తాం? స్పందించం, కదల్చబడం. అంటే సెన్స్ లేనట్టుగానే, అంటే ఆర్గన్స్ పనిచేయనట్టుగా ఉంటాం. మన దృష్టి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మన స్వభావం ఎక్కడ ఉంది? దేవ స్వభావం ఉంది. కాబట్టి మన చుట్టూ అలాంటి జరిగినా కూడా ఏం చేస్తామంటే స్పందించమంట. అయితే మనం అలా తయారు కాకపోతే ఏమైతే ఈజీగానే వెళ్ళిపోతాం మనం. అది ఏదైనా కావచ్చు, అది ఏ విషయం, జస్ట్ ఎగ్జాంపుల్ అది చెప్తున్నాను కానీ. అందుకని మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు, రక్షణ క్రియలు చేయవారికి నిత్య జీవంలో ప్రవేశం అంటే చూడండి. తొట్టిల్లు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎక్కడ? నిత్య రాజ్యంలో. అంటే ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా, ఎలాంటి ఆటంకము లేకుండా అబండెంట్ లైఫ్ అంటారు. అబండెంట్ ప్రవేశం అంట. సమృద్ధి అయినటువంటి ప్రవేశం ఎక్కడ లభిస్తుంది? పరలోకంలో నీకు లభిస్తుంది. ఆమె ఎంత బాగుంది చూడండి. రక్షణ క్రియలు చేయవారికే నిత్య రాజ్యంలో ప్రవేశం. ఈ ప్రవేశం కూడా ఎలా ఉంటుందంటే చూడండి, రక్షణ క్రియలు చేయవారికే నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం లభిస్తుంది. సమృద్ధి అయిన ప్రవేశం అంటే ఇంకా ఆటంకం లేదు. మీరు కూడా అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూలలో మీరు మంచి టాలెంట్ ఉన్నాడు అనుకో, మీరు కొన్నిసార్లు ఏం చేస్తారు? మీ టాలెంట్ చూసి డైరెక్ట్ సెలక్షన్ వచ్చింది అనుకో, ఎలా ఉంటారు మీకు? అవునా కదా? 3rd రౌండ్ 4th రౌండ్కి వెళ్ళకుండా డైరెక్ట్ సెలక్షన్ జరిగింది అనుకో, అంటే ఇప్పుడు మనం ఇందులో ఎదిగితే ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోతాం అంటే ఇంకా ఏ ఆటంకము ఉండదు. నీ విషయంలో పరలోకానికి ఇంకా అభ్యంతరం ఉండదంట. నీ విషయంలో పరలోకంలో ఇంకా నీకు ఎలాంటి ఆటంకం ఉండదు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం.
ఇదేంటి క్రైస్తవుని గురి, క్రైస్తవుని లక్ష్యం అంటే నీ టార్గెట్ ఏమంటే ఎలాగైనా సరే ఆ పరలోక రాజ్యం చేరాలని ప్రతి క్రైస్తవునిగా గురి అయి ఉంటారు. ఆ పరలోక రాజ్యం చేరాలని గురి మీకు ఉన్నట్లయితే అప్పుడు ఈ భూమి మీద ఎలా జీవించాలో మీకు అర్థం అంతే కదా. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం సంపాదన టార్గెట్ పెట్టుకుంటే ఏం చేస్తారండి, దాన్ని ఎలా సాధించుకోవాలని దాని మీద ప్రయాసపడతాం అవునా కదా. దానికోసం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జావా నేర్చుకోవాలా, సి నేర్చుకోవాలి, ఏదో ఏది నేర్చుకోవాలి, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటిది, ఆ పైథాన్ నేర్చుకోవాలి, లేకపోతే డాట్ నెట్ అంటే మీకు మీ జాబ్ గురి ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలో, మీరు ఎందుకు కష్టపడాలో తెలుస్తుంది అవునా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని గురి ఉన్నది ఎలా ఉంటది, రోజు ఒక పబ్ వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో ఏం చేయాలి, సినిమాకి వెళ్ళాలని ఉంటుందా, ఉండదు కదా. ఒకటి వెళ్ళిందంటే ఏమవుతుంది, లైఫ్ లో ఐఏఎస్ కాలేదు అవునా కదా. అంటే ఒక ఆటంకం. ఇప్పుడు నువ్వు అథ్లెట్ కావాలనుకున్నావు కానీ నీకు తిండి మీద ఫుల్ వ్యామోహం, రోజు జంక్ ఫుడ్ తినాలని ఆశ ఉంది అనుకో ఏమవుతుంది, అవుతా అథ్లెట్. జిమ్నాస్టిక్ చేయాలి, ఎగరాలకి ఎంత కానీ ఫుల్ తినాలి ఏమైతుంది. గురికి, నీ గోల్కి, నీ డెస్టినేషన్ కి, నీ డెస్టినీకి అడ్డంగా ఉన్న వాటి ఏం చేయాలా, సైడ్ చేయాలా. ఆమె ఎప్పుడు సైడ్ చేస్తావు, నీ గురి ఉంటే సైడ్ చేస్తావు అవునా. ఇప్పుడు నేను కూడా ఫీలింగ్ ఉంది నాకు, ఇట్లా ఉండొద్దు, స్లిమ్ ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, లోపల కనీసం సిక్స్ ప్యాక్ లేకుండా ఫ్లాట్ ఉండాలి, స్టమక్ అని అనుకున్నాం అనుకో ఏం చేస్తాం, ఫుడ్ దగ్గర కంట్రోల్ ఉంటాం, అనవసరమైన తినము, కూల్ డ్రింక్స్ తాగం, ఐస్ క్రీమ్ తినము, అనవసరమైనటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ వాడడం నేను కూడా. ఎందుకు అని అంటే పక్కన పెడతాం, మన జీవితంలో ఏదో ఒక రకం ప్రభావితం చేస్తాయి, మంచిగా ఉండాలి, కొంచెం హెల్తీగా ఉండాలి, కొంచెం కష్టపడాలనుకుంటున్నాం కాబట్టి కొన్ని అవాయిడ్ చేస్తాయి. ఎప్పుడు ఇప్పుడు చచ్చిపోతామా, రేపు చచ్చిపోతాం, మనకి ఎందుకు బాబు సార్, ఎప్పుడైనా చచ్చిపోయేది కదా, ఇష్టానుసారంగా తింటే ఏమవుతుంది. సో కాంప్లికేషన్స్ ఎక్కువ. అంటే గురి లేనోడు ఎలా ఉంటాడు అవునా. ఒక గురి కలిగినోడు ఎప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, దొరికింది కానీ తినడు గురి ఉన్నాడు కదా, తింటాడా. ఇప్పుడు మీరు మహేష్ బాబు మంచి పార్టీ ఇవ్వండి, ఎంత పెట్టినా ఆయన తినడు. ఎందుకు తినడు, ఆయన తినేది 2 పూటలు, ఆ 2 పూటలు కూడా ఎలాంటి తింటాడు, ఏం తినాలో అదే తింటాడు అవునా. నువ్వేదో మంచి ఫుడ్ పెట్టడం తినడా, ఎందుకు తినడు, అసలు తింటే ఆయన ఇప్పుడు అలా ఉండడు కదా అప్పుడు. అంటే ఎవరైనా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా కానీ ఒక గురి ఉన్నోడు ఏం చేస్తాడు, ఆ గురి సైడ్. ఈ రోజు నీ గురి, నీ డెస్టినీ కరెక్ట్ గా ఉంటే, నీ లక్ష్యం సరిగా ఉంటే, నువ్వు కూడా ఏం చేస్తావు అంటే తప్పుడు అడుగులు సైడ్ ట్రాక్ కావు కదా. అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ ప్రాసెస్ లో వెళ్తాం, దేవ స్వభావంలో పాలువారన్నట్టు విశ్వాసంతో ఆగిపోకుండా విశ్వాసానికి సద్గుణాన్ని తోడు చేసుకుంటాం, సద్గుణంతో ఆగిపోకుండా సద్గుణానికి ఆశానిగ్రహాన్ని తోడు చేసుకుంటాం, జ్ఞానం తోడు చేసుకుంటాం, జ్ఞానానికి ఆశానిగ్రహం తోడు చేసుకుంటాం, ఆశానిగ్రహానికి సహనాన్ని తోడు చేసుకుంటాం, సహనానికి భక్తిని తోడు చేసుకుంటాం, భక్తికి సహోదర ప్రేమ తోడు చేసుకుంటాం, ఆ సహోదర ప్రేమలో ఏం చేస్తాం, చారిటీని పెంచుకుంటాం. ఆమె ఇది దేవ స్వభావం అండి. మరి దేవ స్వభావం ఎదుగుతున్నాం అండి, అందుకే యేసు అన్నాడు, అని మనకి ఇచ్చింది ఒకే ఒక కమాండ్ కదా, ఏంటిది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని అంతే. ఇక్కడికి వస్తాం ఫైనల్ గా, ప్రతి మాట అక్కడికి తీస్తే ఎండ్ అవుతుంది అవునా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, దేవుని ప్రేమించడానికి అంటాడు. 1 John 4:20 ఏమన్నటువంటి 4:20 ఏమో చూడండి ఒకసారి, 1 John 4:20, కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ఎప్పటికీ ప్రేమించలేడంట. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుని ఎప్పటికీ ప్రేమించలేడు, అంతేనా. చెప్పి ద్వేషించినాడు అబద్ధికుడు. చూసిన కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించలేని వాడు తన చూడని దేవుని ఎలా ప్రేమించగలుగుతాడు. అంటే ప్రేమ ఎక్కడ అదవుతుంది చెప్పండి, మన మధ్యలో. ఆమె ఎంత అద్భుతమైన మాట. అందుకే దీని వల్ల నీ పూర్వాన్ని ప్రేమించే మాటలో చివరి క్షణం రాస్తుందంట, ఏమన్నా, ప్రేమ అంటే కాదు పెద్ద డ్రామా, నిజ ప్రేమలోనే ఉంది మనకు ధీమా, కళ్ళ ముందు ఉంటే కరుణ చూపకుంటే కనబడని దైవాన్ని ప్రేమించేది. అంటే కళ్ళ ముందు ఉన్నానే మనం ప్రేమించలేకపోతున్నాం, కనబడిన దైవాన్ని నేను ఎలా ప్రేమిస్తానంటే ఎమోషనల్ మనం చూపించుకోలేము దేవుడు ప్రేమ. అందుకే ఫైనల్ ఎండింగ్ అదే, మనం ఆ యొక్క ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకి చెక్ చేసుకుని చాలా. మీరు ఎవరికి సమాధానం చెప్పకండి, నాకు తెలుస్తుంది మీరు ఎలా ఉన్నారు, కానీ మీకన్నా తెలుసా మీరు ఎలా ఉన్నారు, నిజంగా ఈ ప్రాసెస్ లో ఉన్నారా, దేవస్వామంలో పారివారం అవుతున్నారా. ఎప్పుడు పారివారం అవుతాం, గురి అక్కడికి వెళ్ళాలి. ఆమె మళ్ళీ ఫైనల్ గురి, లక్ష్యం లేదా డెస్టినేషన్.
నా హోప్ అక్కడ ఉంటే, నా నిరీక్షణ అక్కడ ఉంటే, నేను ప్రభు కొరకు ఎదురు చూసినట్లయితే ఈ జీవన సంబంధ విషయాలు అన్నింటిలో నేను తలదొచ్చు. కొంతమంది కోల్పోవాల్సి వస్తుంది, కొంతమంది దూరం చేసుకోవాల్సి వస్తుంది. నేను కొంతమంది డిసిప్లిన్ నేర్పిస్తాను. ఇప్పుడు నాకు ఆదివారం ఇంపార్టెంట్. ఆదివారం నాకు ఎవరు ఫోన్ చేయరు, ఎందుకంటే మా బంధువులు స్నేహితులు పండుగలు ఉండని ఏమిటని ఆదివారం నాకు ఫోన్ చేయరు, ఎందుకంటే డిసిప్లిన్ నేర్పిస్తాను. అంటే వీడు ఎంత చచ్చిపోయినా కూడా ఆదివారం బయటికి రాడు, ఆదివారం సంఘానికే ప్రాధాన్యత ఇస్తాడు అని అందరూ తెలుసు. అందుకు ఫోన్ చేయరు. అంటే స్టార్టింగ్ లో చేసుకోవాలి, నేర్పించారు. ఎవరు నేర్పిస్తారు? ఇప్పుడు నేను వచ్చి నాకు రోజు ఫోన్ చేస్తారు, అవునా కదా? ప్రతి వారం నేను డిస్టర్బ్ చేస్తారు, అవునా? నేను ఒక్కసారి రెండుసార్లు విలనం చేస్తే మూడోసారి నన్ను ఎవరు చేయరు. ఎందుకంటే నాకు ఉన్నది ఒకే ఒక అవకాశం, నేను సంఘాన్ని బలపరచడానికి నాకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక అవకాశం సంటే. దాన్ని కూడా నేను మిస్ చేస్తున్నాను అనుకో, నేను సంఘాన్ని మళ్ళీ ఎప్పుడు బలపరుస్తాను, అవునా? ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను? అలాగే మీకు కూడా ఒకే ఒక అవకాశం ఉంటుంది బలపడడానికి. ప్రతిరోజు మనకు నిజమైన సహవాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధన్యులో ఉంటే మంచి మంచి విషయం. మరి ఎందుకంటే ఆధ్యాత్మిక వర్ధిలతో ఆధ్యాత్మిక వర్ధితో నీ జీవితం ద్వారా తెలియకుండా ఒక 10 మంది బాగుపడతారు. సో మన వల్ల ఒక ప్రయోజనం ఉండాలి. చూడండి, ఒక ప్రాసెస్ లో మనం 7 అద్భుతమైన విషయాలను నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. థ్యాంక్ యూ. ఒక గురి పెట్టుకుందామండి. క్రీస్తుని గురై ఉండాలి, పరలోకంలో క్రీస్తును చేరుకోవాలి, ఆయన కొరకు ఎదురు చూడాలండి. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలను నడిచెదనయ్యా. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలను నడిచెదనయ్యా. ఈ వాక్యం ధ్యానించి, నీ వాక్యం ధ్యానించి నిన్ను వెంబడించెదనయ్యా, నిన్ను వెంబడించెదనయ్యా. రాజ మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా, ఈ రాజ మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కన్నులలో నిండినది నీవే కదా. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కన్నులలో నిండినది నీవే కదా. చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి నీ వలనే మారిపోదును, నీ వలనే మారిపోదును. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికయ్యా, నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే జీవితును, ప్రభువా నీ కోసమే నేను జీవితును. అవును ప్రభువా, మా గురి, మా లక్ష్యం ప్రభా, మా యొక్క ముగింపు ప్రభా, మా యొక్క గోల్, మా యొక్క డెస్టినీ సమస్తం నీవై ఉన్నావు ప్రభు. జీవించే వారి ఇక మీద తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిన్నే గురిగా, నిన్నే లక్ష్యంగా పెట్టుకొని ఒక నిరీక్షణ కలిగిన వారు విశ్వాసంతో ప్రభు భూమి మీద బ్రతికినంత కాలం నీ నిస్వార్థమైన ప్రేమను మా సహోదరు పంచు, నీ కొరకు ఎదురు చూస్తూ బ్రతికేటువంటి ఈ గొప్ప జీవితాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మేమందరం అలాగే బ్రతకడానికి
అలాగే మేము అలా ఉన్నామో లేదో, మేము రక్షణ ఫలాన్ని కలిగి ఉన్నామో లేదో, మరి రక్షణ నిశ్చయితను మేము కలిగి ఉన్నామో లేదో, దేవ స్వభావంలోకి మేము పాలు వారవుతున్నామో లేదో మమ్మల్ని మీరు పరీక్షించుకోమని, మా పిలుపును మా ఏర్పాటు నిత్యం చేసుకోవడానికి జాగ్రత్త పడమన్నారు. వాటన్నిటి బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారి పిలుపును వారి యొక్క ఎలక్షన్ నిత్యం చేసుకోవడానికి జాగ్రత్త పడేలా సహాయం దయచి వారు స్వయం పరీక్ష చేసుకోవడానికి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి నేను బ్రతికిలాడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కదల్చాను. నువ్వు త్వరగా రాబోతున్నావు, నీ కొరకు ఎదురు చూడడానికి సహాయం దయచాను. ఈ లోక సంబంధమైన విషయాల నుంచి, ఈ ఐక్య సంబంధమైన విషయాల నుంచి, ఈ జీవన సంబంధమైన విషయాల నుంచి విడిపించండి ప్రభావ. శోధన నుంచి విడిపించండి. ఏమి తింటుమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకుమో చింతించొద్దన్నావు. మొట్టమొదటి నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుమన్నావు ప్రభు. ఆ స్వభావంలో ప్రభు, ఆ ప్రక్రియలో, ఆ ప్రాసెస్ లో నీ కొరకు ప్రభు జీవించడానికి మీరందరికీ సహాయం దయచండి. ఈ లౌకికమైనటువంటి ప్రతి ఆలోచన జయించడానికి శక్తి ఇస్తారు ప్రభు. ఆ శక్తిని మీరు కలిగి జీవించడానికి సహాయం దయచండి. ఈ భూమి మీద మేము భక్తి చేయడానికి కావాల్సిన, జీవం కలిగి జీవించడానికి కావాల్సిన దైవ శక్తి నీతో అనుభవ జ్ఞానం ఉంటేనే వస్తుంది ప్రభు. కానీ చాలా మంది నీతో అనుభవ జ్ఞానం లేకుండా ఉన్నారు. ఒక అద్భుతమైన ఫలాలను మేము చూస్తున్నాం కాబట్టి వారు తిని వాటి రుచి ఎలా ఉంటుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం ప్రభు. ఒక అద్భుతమైన వ్యక్తి మా జీవితంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని లేఖనం సెలవిస్తే ప్రభా, ఒక ఉత్తముడు అని ప్రభా, నేను రుచి తెలుసుకునే కృపలో వీరందరినీ ఎదిగింపచేయండి ప్రభు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ఉండడానికి సహాయం చేయండి. నేను గురించిన అనుభవ జ్ఞానంలోకి వీరందరినీ నడిపించున్నాను. ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు. వారు వారమంతా కూడా ప్రభు ఈ సమాజంలో, ఈ లోకంలో వారు ఉద్యోగం చేసే చోట గడుపుతున్నారు. వాళ్ళ టెంప్టేషన్స్ విడిపించండి. ఈ వాక్యం ద్వారా ప్రభు ఈ వారమంతా వాళ్ళు బలం పొందుకునే విధంగా వినియోగించుకోవడానికి సహాయం చేయండి. మరల నీ వాక్యాన్ని ధ్యానించడానికి చూపించండి. వీరందరినీ చేతులు అప్పగించుకుంటూ విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయడం మా ప్రార్థన వినడానికి స్తోత్రాలు. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్.